హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇవాళ మనం ఒక విశిష్ట అతిథితో ఉన్నాం. సివిల్స్లో మంచి ర్యాంక్ వచ్చి సెంట్రల్ డిఫెన్స్లో ఉద్యోగం చేస్తూ అందులో సంతృప్తి రాక మళ్ళీ బయటకు వచ్చి వ్యాపార రంగం, ఇటు ఫార్మా అటు రియాలిటీ రంగంలో తనదైన శైలిలో కష్టపడి వర్క్ చేసి సూపర్ సక్సెస్ సాధించారు. అలాగే అందరి వాడిగా మన్ననలు పొందారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. ఆయనే బైరా దిలీప్ చక్రవర్తి. ప్రస్తుతం మనం దిలీప్ చక్రవర్తి గారితో పాటు ఉన్నాం. ఆయన తాజాగా రాజకీయాల్లోకి వస్తారంటూ చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు, అలాగే రాజకీయాల్లోకి వస్తే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, దానికి ఏమైనా అసలు రాజకీయాల్లో రావడానికి ఏదైనా స్ఫూర్తి ఉందా, ఆయన విజన్ ఏంటి, రాజకీయాల పట్ల ఆయన ఒపీనియన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే కిరణ్, బాగున్నారా? బాగున్నాం సార్. థ్యాంక్ యూ సార్, మీరు ముందుగా మీరు సివిల్స్లో మీకు సెంట్రల్ డిఫెన్స్ జాబ్ వచ్చింది, మంచి జాబు. 3 ఏళ్ళే చేసి మళ్ళీ బయటకు వచ్చారని విన్నాను. ఎందుకట్లా? అంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ లక్ష్యంతో రాసాము. సరే, ఓసీ అవ్వడము కొంత. అప్పుడు మాకు 3 ఐటమ్సే ఉండేవి. ఇప్పుడు అయితే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. నేను 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. సరే, సర్వీస్ ఏదో వస్తే కొన్నాళ్ళు చేసి అప్పుడు దేవగౌడ ప్రైమ్ మినిస్టర్, ములాయం సింగ్ యాదవ్ డిఫెన్స్ మినిస్టర్, నార్త్ బ్లాక్లో చేసేవాడిని. కొన్ని రోజులకి నాకు ఏంటంటే ఆఫీస్ జాబ్, టేబుల్ జాబ్ అనేది నాకు దానికోసం కాదు కదా. సివిల్స్ అంటే పబ్లిక్లో ఉండొచ్చు, సోషల్ సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో, అందుకని కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉండి ఇంకొక రోజు రిజైన్ చేసి వచ్చేసాను. ఓకే. తర్వాత వచ్చి వ్యాపార రంగంలో మీరు అంటే మీకు ఇంతకుముందు మీ ఫ్యామిలీలో వ్యాపారం ఉందా, లేదా మీరు మళ్ళీ బయటకు వచ్చి మీరు సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేశారా? లేదండి కిరణ్, మా అన్నయ్య గారు అమెరికాలో ఉన్నారు. అదే రిజైన్ చేసే రోజు అన్నయ్యకి ఫోన్ చేస్తే బిజినెస్ చేసుకుందాం రా అని. సాఫ్ట్వేర్ కంపెనీ తను అమెరికాలో ఉంది, నేను ఇక్కడ ఇండియాలో పెట్టి అలా. ఓకే. మాకు వ్యాపార మేము మా జనరేషన్లోనే ఫస్ట్ మీతోనే స్టార్ట్ అయింది వ్యాపారం. అంటే ఫార్మా ఉంది అని అన్నారు, సాఫ్ట్వేర్, ఫార్మా, రియాలిటీ, నిజమేనా? అవునండి. నాకు రిటైల్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఇప్పుడేంటి సార్, నేను వింటూ ఉన్నాను రాజకీయాల్లోకి వస్తారని, చాలా చోట్ల మీ పేరు ప్రముఖంగా వినపడుతుంది. బైరా దిలీప్ చక్రవర్తి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు, పలానా నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు, ఇలా అంటే మీరు ఉన్నట్టుండి వ్యాపార రంగం నుంచి వెంటనే పాలిటిక్స్లోకి రావడానికి ఏదైనా మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశం ఏదైనా ఉందా? అంటే నాకు 2 థాట్స్ కిరణ్. ఒకటి ఏంటంటే స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు నాకు పార్లమెంట్లో జరిగిన తీరు, మన ఎంపీలు ప్రవర్తించిన విధానం, ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ కొంచెం బాధ్యతాయుతంగా ప్రజల కోసం ఆలోచించి ఫైటింగ్ స్పిరిట్ లేకుండా ఏంటి ఇలా ఉంది అని అప్పుడు ఫస్ట్ సీడ్ అక్కడ ఏంటి, పార్లమెంట్లో ఎంపీలు ఏంటి, ఎందుకు వీళ్ళు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు అంటే, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఫర్ తెలంగాణ. మన రైట్స్ ప్రొటెక్ట్ చేసుకో. ఆంధ్రాలో వాళ్ళకి ప్రాపర్గా ఇప్పుడు ఆ రోజు ప్రత్యేక హోదా బిల్లులో కూడా పెట్టించుకొని ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కదా. ఇట్లాంటి తప్పులు జరిగాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, అదే ప్రత్యేక హోదా బిల్లులో ఇంటిగ్రేట్ చేసి ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. తర్వాత విజన్ లేదు, పార్లమెంట్లో పోరాడాలి, ఒక విజన్ ఉండాలి, దాని మీద ఏ రకంగా దాన్ని సాధించుకోవాలనేది ఒక ప్రణాళిక ఉండాలి. అంటే ఈ బిజినెస్లో ఉన్నోళ్ళు వీళ్ళు భయపడతారు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. ప్రజల కోసం ఆలోచిస్తే విజన్ వస్తుంది, ఆలోచన వస్తుంది. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, ప్రజలు ఇబ్బంది పడటం, వ్యవస్థలు దెబ్బతింటాం, సాంప్రదాయాలు పోవడం, ఆ డెమోక్రటిక్ పందా అంతా, ప్రజాస్వామ్య పందా అంతా పోవడం, ఒక నియంతృత్వ పోకడల వైపు వెళ్ళటం, చాలామంది ప్రజలు సఫర్ అవటం, అభివృద్ధి అనేది ఆగిపోవటం. ఆంధ్రప్రదేశ్ ఏదో ఒక అనాథ స్ట్రీట్ లాగా, రాజధాని లేకుండా, ప్రత్యేక హోదా లేకుండా, పోలవరం పూర్తి కాకుండా, ఆంధ్రప్రదేశ్ అంటే లాఫింగ్ స్టాక్ లాగా అయిపోవడం, ఇట్లాంటివి ఒక సైడ్. అదర్ సైడ్ ఏంటంటే లైఫ్లో ఇప్పుడు ఫస్ట్ 25 years స్టడీస్, సెటిల్మెంట్, సెకండ్ 25 years ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అవటం. అంటే మా ఫ్యామిలీ అవుట్లుక్ అలాగ ఉండేది.
మనిషి సుమారుగా 75-80 ఏళ్ళు బతికితే ఫస్ట్ 25 years విద్య, సెకండ్ 25 years విత్తం, డబ్బులు స్టేబుల్ అవటం, లాస్ట్ 25 years 50 నుంచి వితరణ. మా ఫ్యామిలీ ఫిలాసఫీ అది. మా ఇంట్లో ఎవరే కొంత మనం ఏదన్నా గివింగ్ బ్యాక్, సమాజానికి మనం ఏమన్నా ఇద్దాం అంటే వ్యక్తిగతంగా ఇవ్వచ్చు, అది చేస్తుంటాము ఖచ్చితంగా, ఎప్పటి నుంచో చేస్తున్నాం. కాకుంటే వ్యవస్థ నాకేమనిపించింది అంటే ఇవన్నీ ఈ ఆంధ్రప్రదేశ్ పరిణామాలు, నేను కొంచెం ఈ హిస్టరీ స్టూడెంట్ని, లా స్టూడెంట్ని అవటం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ పరిణామాలు లేకుంటే ఈ బైఫర్కేషన్ అప్పుడు వచ్చినాయి, ఇవన్నీ గమనించినప్పుడు వ్యవస్థను బలహీనపడుతుంది, దాన్ని బలపరిచితే దానివల్ల ఎక్కువ మందికి మేలు జరుగుతుంది, ఆ డెమోక్రటిక్ ఫైబర్ని స్ట్రెంగ్తెన్ చేయాలి అనిపించింది నాకు. ఆ ప్రాసెస్లో కొంత ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఆ యాస్పిరేషన్ అనేది అక్కడ కలిగింది. కరెక్టే, అంతేగాని కీర్తి కోసం లేకపోతే నేనేదో వ్యాపారం చేసుకోవటానికి మటుకు కాదు. అంటే మీరు అన్నది కరెక్టే. మనం వ్యక్తిగా ఎంత చేయగలం, ఒక వ్యవస్థలోకి వెళ్తే వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి మనం ఎంత చేయగలం అంటే ఇది పెద్ద కాన్వాస్, డెఫినెట్గా చేయొచ్చు, బిగ్గర్ కాన్వాస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు డెవలప్మెంట్ పాలిటిక్స్, వెల్త్ క్రియేషను, ఒక విజన్ 2020 అని పెట్టి ఒక 20 ఏళ్ళు వర్క్ చేయటం వల్ల ఈరోజు సైబరాబాద్ కరెక్ట్, అక్కడ అన్ని ఉద్యోగాలు, అన్ని కంపెనీలు, ఇంతమంది మన పిల్లలు అంతమంది అమెరికా లాంటి దేశాలు వెళ్ళటం, ఇట్లా ఏ స్టేట్కి రాని అవకాశం మనకు వచ్చింది. అది విజన్, అది వ్యవస్థను ఆయన బలోపేతం చేశారు డెఫినెట్గా. అట్లా అనిపించింది ఆయన స్ఫూర్తి. ఆయన వల్ల మేము అదే పీరియడ్ 2020 ఆ 20 years మేము కూడా అనిపించింది. ఇవాళ ఆయన అరెస్ట్ అయినప్పుడు దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్పింది ఏంటంటే ఆయన వల్ల మేమందరం ఇవాళ సంపద సృష్టించుకోగలిగాం, మేమందరం ఇవాళ వెల్తీగా ఇతర దేశాల్లో ఉండి స్థిరపడగలిగామంటే. తెలుగు వారికి ఐడెంటిటీ తెచ్చింది ఎన్టీ రామారావు. అవును, ఎందుకంటే అంతకుముందు మద్రాసీలు అనేవారు. ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి అనేది ఒకటి ఉంది, దానికి ఒక ఆత్మగౌరవం అని ఒక ఐడెంటిటీ తెచ్చారు. అఫ్కోర్స్ ఆయన చాలా మంచి పనులు చేశారు, ఈ మండల వ్యవస్థని, కరణాలు రద్దు చేయటం, ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఇవ్వటం, సమాన హక్కులు ఇవ్వటం, ఇట్లాంటివి ఆయన చాలా చేశారు. బట్ ఐడెంటిటీ తెచ్చింది ఎన్టీఆర్. కానీ తెలుగు జాతిని జీవన ప్రమాణాలు పెంచింది, ఆర్థికంగా తెలుగు జాతిని బలోపేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్తో. ఓకే, మనం ఎన్ని ప్రజెంట్ కూడా చూస్తున్నాం కదా, కియా అదొక అద్భుతం. కార్ల పరిశ్రమలు ఇక్కడ అన్ని పరిశ్రమలు చెన్నైలో ఉంటాయి, పోర్టుకు దగ్గర. లేకపోతే మీకు పట్టిసీమ నదుల అనుసంధానం, అది ఇండియాలో ఫస్ట్ టైం. గోదావరి జలాలు ఎక్సెస్గా ఉంటే తీసుకెళ్ళి వాటిని కృష్ణా బేసిన్లో పంప్ చేసి శ్రీశైలం దగ్గర కృష్ణా వాటర్ తీసుకెళ్ళి అటు రాయలసీమకి అందించారు. ఇక్కడ సముద్రంలో కలిసిపోయే నీళ్ళు తెచ్చి మనం ఉపయోగించుకున్నాం ఫస్ట్ టైం నదులు. అట్లాంటి విజనరీ భోగాపురం ఎయిర్పోర్ట్ మామూలు ఎయిర్పోర్ట్ కాదు, బైఫర్కేషన్ తర్వాత. మన ఇండియాలో 900 నుంచి 1000 ఫ్లైట్స్ ఉంటాయి. ఈ ఫ్లైట్స్ అన్నీ రిపేరు, మెయింటెనెన్స్, ఓవర్హాలింగ్ సింగపూర్ లేకపోతే శ్రీలంకో, ఇండోనేషియానో వెళ్తాయి. ఓకే, భోగాపురం ఎయిర్పోర్ట్ని వాటి కోసం దానికి అనుగుణంగా ఆయన ఒక ప్రణాళిక వేశాడు. ఓహో, అది నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్, అక్కడ ఒక వ్యవస్థ కూడా ఏర్పడుతుంది, ఉపాధి అవకాశాలు, అక్కడ సంపద సృష్టించడం. అంటే వ్యవస్థలో ఉండి ఒక విజన్ ఉండి ఒక నిబద్ధత ఉంటే ఎంతో చేయొచ్చు. అది నాకు స్ఫూర్తి. సో అంటే మీకు ఇప్పుడు రాజకీయాల్లో రావడానికి కూడా ఒక రకంగా చంద్రబాబు స్ఫూర్తి అనుకోవచ్చా? ఆయన వల్ల బెనిఫిట్ అయ్యాం. ఆయన స్ఫూర్తి ఫస్ట్లో నాకు కూడా అర్థమయ్యేది కాదు, నేను కూడా ఏదో కొంత విభేదిస్తున్నట్లు ఉండేవాడిని. కానీ క్రమంగా అర్థం చేసుకుంటే అరే ఇంత గొప్ప వ్యక్తి మనకి, హీఈస్ అహెడ్ ఆఫ్ టైమ్స్, మనకన్నా ముందున్నారు ఆయన. మొన్న కూడా 2047 విజన్ అని సోలార్ దీని ఎనర్జీని ఎలా హార్నెస్ చేసుకోవాలి, వాటర్ని ఎలా చేసుకోవాలి, ఇట్లా ఆయన చెప్పారు వైజాగ్లో, మీకు గుర్తుందో లేదో. అది కూడా ఒక అద్భుతం. 2020 అన్నప్పుడు చాలామంది నవ్విన వాళ్ళు ఉన్నారు. అవును, నవ్విన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే బిజినెస్ స్కూల్కి 200 ఎకరాలు ఎందుకు, మైక్రోసాఫ్ట్కి ఎందుకు, అవుటర్ రింగ్ రోడ్ ఎందుకు, హైటెక్స్ ఎందుకు, అసలు ఈ హైటెక్ సిటీ ఏంటి కొండల్లో అన్నోళ్ళు ఈరోజు దానివల్ల విపరీతంగా లాభపడ్డారు. ఇవాళ అమరావతిలో కూడా ఇదే ఆరోపణ కదా సార్? అంతే కదా, అదే నేను అంటాను, అదే విజన్. అమరావతి అనేది అద్భుతమైన ప్లాన్, విజన్. కొద్దిగా అంబిషియస్ ప్లాన్ అవ్వచ్చు కానీ
అది అది నిజంగా కరెక్టే ఆవిష్కరిస్తే 9 నగరాలు ఆ, చక్కగా ఆర్థిక నగరం, పరిపాలనా నగరం, న్యాయ నగరం, 9 సిటీస్, అటుపక్క మనకి మన జగ్గేపేట వైపు నుంచి కనెక్షన్ ఐకాన్ బ్రిడ్జ్, ఇటువైపు నుంచి అసలు ఆ గుంటూరు, విజయవాడ, తెనాలి, అటు గన్నవరం, హనుమాన్ జంక్షను మొత్తం కలిసి ఒక మహానగరంగా ఉద్భవించేది. ఒక్క 5 ఏళ్ళు మిస్ అయ్యాం. దేశంలో #1 సిటీగా అయ్యేది సార్. అయ్యేది అదొక అద్భుతంగా అయ్యేది. దానికి కొంత సరే మరి అది ఎంత అలా vision అవుతుందనే ఉందండి. భయంతోనే కొంత Correct, sir. జరిగినాయో అనిపిస్తుంది. ఎంత విజన్ ఉందండి సార్, 3 degrees టెంపరేచర్ని తగ్గించడానికి కావాల్సిన ప్రణాళికలు కూడా ఆ నగరంలో రూపొందించారు. చెట్ల పెంపకం ద్వారా కావచ్చు, ఆ బిల్డింగ్ నిర్మాణంలో కావచ్చు, ఒక 3 degrees టెంపరేచర్, అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉందనే ఫీలింగ్ రావద్దు ఆ నగరంలోని. సో ఇంత డెప్త్ స్టడీ చేసి దాన్ని తీసుకొని వచ్చారు. అది కాదు అసలు. ఇప్పుడు ఢిల్లీలో చాణక్యపురి ఉంటుంది, విదేశీ రాయబారులు. చంద్రబాబు నాయుడు గారు అన్నారట అట్లా ఎందుకు ఉండకూడదని. ఓకే. అని కొంతమందిని టచ్ చేశారు, నేపాల్ని, కొన్ని కంట్రీస్. వాళ్ళు ఒప్పుకున్నారు. ఏంటి సార్ చాణక్యపురి స్పెషల్? చాణక్యపురి డిప్లొమాట్స్ అన్నీ ఉంటాయి, అన్ని ఎంబసీలు ఉంటాయి ఢిల్లీలో. అట్లాంటిది అమరావతిలో కూడా మనం పెట్టుకోవచ్చు కదా వాళ్ళ. అంతే కదా. ఇప్పుడు సౌత్ కొరియా ఆఫీసు, లేకపోతే నేపాల్ ఆఫీసు, Beautiful ట్రాన్స్లేట్స్ కదా. అది అట్లా పెడదామని కూడా ఆయన ప్రయత్నించారు. రామనాథం గారని చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉంటారు, పెద్ద ఆయన ఒక ఆయన. ఒకసారి ఒక సందర్భంలో నాకు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి చెప్తా, అంత ఆలోచిస్తారు దిలీప్, దానికి మేము వెళ్ళి వర్కౌట్ కూడా చేసాం. రామ్నాథ్ గారు సిఆర్డిఏ రామ్నాథ్ గారు పాణ్యం సిమెంట్ ఆయన చెప్పారన్నమాట. మేము వెళ్ళాము, మేము కూడా అనుకోలేదు, మేము కూడా ఫస్ట్ ఏంటి ఇలా చెప్తారు వాళ్ళు ఎందుకు వస్తారు అనుకున్నాం. వాళ్ళు అగ్రీ అయ్యారు కొన్ని కంట్రీస్. అది కంటిన్యూ అయితే ఇంకా చాలా కంట్రీస్ని తెచ్చేవాళ్ళం. అన్ని కాన్సులేట్స్ అక్కడ ఉండే కదా. ఇప్పుడు అమెరికన్ కాన్సులేట్ ఇక్కడ ఉంది కదా, హైదరాబాద్లో వచ్చింది కదా, అలాగే. సో ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి చంద్రబాబు గారు చేసిన ఇవన్నీ కూడా విజనరీ వర్క్స్ ఇవన్నీ చూసి స్ఫూర్తి పొంది మనం రాజకీయాల్లోకి వెళ్తే మనం ఏదైనా ఒక మార్పు తీసుకురావచ్చు అని ఒక విజన్తో మీరు వస్తున్నారు. అదే ఇంకా లైఫ్ వీ మే లివ్ ఫర్ అనదర్ 25 years or 30 years ఈ ప్లానెట్లో. బిఫోర్ యూ వి లీవ్ దిస్ ప్లానెట్ ఏదో ఒకటి చేయాలి. ఏంటి డబ్బులు, దెర్ ఇస్ నో ఎండ్. ఏదైనా ఒక పాయింట్ దాటినాక ఈక్వల్ కదా. అంతే అంతే. అలాగ అనిపించి కొంత ఏదన్నా వ్యవస్థని అదే అని చెప్పా కదా, ఈ ఇన్సిడెంట్స్ చూడటం వల్ల, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని చూడటం వల్ల ఆయన గొప్ప స్ఫూర్తి. ఆయన ఏంటి అసలు, ఆయన సెలబ్రిటీ అయి ఉండి పాపం తన డబ్బులు సంపాదించి ప్రజలకి ఇచ్చేసుకొని, అన్ని తిట్టించుకొని, అన్ని అవమానాలు పడి నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు ఆయన. ఆయన ఒక సోషల్ రిఫార్మర్, ఒక హ్యూమనిస్ట్. ఆయన చాలా బాగా చెప్పారు సార్. సోషల్ రిఫార్మర్ అండ్ హ్యూమనిస్ట్. ఎస్ అండి, నేను దగ్గర నుంచి చూశాను, నాకు తెలుసు కదా. ఆయన సోషల్ రిఫార్మర్, ఒక హ్యూమనిస్ట్. అసలు మీరు ఇప్పుడు సెలబ్రిటీస్, మిగతా స్టార్స్ వాళ్ళందరూ సెలవులు దొరికితే అటు వెళ్దాం ఎంజాయ్ చేద్దాం. ఈయన బుక్స్ చదువుకుందాం, లేకపోతే ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయో వాళ్ళ కోసం. అట్లానే ఏదైనా ఇబ్బంది వస్తే ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు గివ్ మనీ. తన డబ్బులు పిల్లలే ఉంచుకుని డిపాజిట్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మాకు తెలుసు. అట్లా అంత గొప్ప వ్యక్తి, ఆయన ఒక స్ఫూర్తి. ఈలోపు లోకేష్ గారితో పరిచయం అవటం నాకు 19 తర్వాత బాగా దగ్గరగా డిస్కషన్స్లో. ఆయన చూసి అరే ఆయన మంచి భావాలు ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తిత్వం, మంచి ఆదర్శాలు ఉన్నాయి. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజను, ఎన్టీఆర్ గారికి ఉన్న పట్టుదల మిక్స్. దగ్గర నుంచి చూసారా సార్ లోకేష్ మాట్లాడారు? అంటే కొంచెం నాకు తెలిసిందంటే కొంచెం మీకు లోకేష్కి దగ్గర మీరు అని చాలా లోకేష్కి గారికి అదే నాకు అందరితో సన్ని సంబంధాలు ఉంటాయి. అంత ముందు కూడా పరిచయం లోకేష్ గారిది, కానీ 19 తర్వాత ఈ జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూసి ఏంటి సార్ ఇట్లా అవుతుంది స్టేట్లో అని ఆయనతో డిస్కషన్లు చేస్తూ ఉన్నప్పుడు ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆలోచనల ధోరణి, ఆయన పట్టుదల, ఎన్టీఆర్లో ఉండే పట్టుదల, చంద్రబాబు నాయుడు విజన్ మిక్స్. ఆయన ఒకటి చెప్పాలి మీరు, అంటే బయట ఒక ప్రచారం నడుస్తూ ఉంటుంది రాహుల్ గాంధీ మీద, లేకపోతే ఇప్పుడు లోకేష్ గారి మీద ఒక ప్రచారం నడుస్తుంటుంది. వాళ్ళని కించపరిచేలాగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా సినిమాలు తీస్తున్నప్పుడు అదే కించపరిచే వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటారు కదా. మీరు దగ్గరగా చూశారు కదా, వాళ్ళు చెప్పేదానికిను లోకేష్లో ఉండే గుణాలకిను ఎట్లాంటి వ్యత్యాసం చూశారు మీరు? లోకేష్ గారు ఈజ్ ఎ పర్ఫెక్ట్ లీడర్, ఎక్సలెంట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, వెరీ కాంపిటెంట్, చాలా సహనం ఉంది, టాలరెన్స్ ఉంది, బాగా లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి, వింటారు,
అర్థం చేసుకుంటారు, ఎనాలిసిస్ చేస్తారు, డెసిషన్ మేకర్. అదేగా చెప్పాను, ఎన్టీఆర్లో ఉండే పట్టుదల, చంద్రబాబు గారిలో ఉండే విజన్, మిక్స్ లోకేష్. ఎందుకు చెప్తున్నానంటే ప్రూవ్ చేసుకున్నాడు కదా యువగళం తర్వాత. సార్ మీరు యువగణంలో అంటే చాలామంది అనుకున్నారు లోకేష్ యువగణంలో అంత దూరం నడవలేడు అది అని అనుకున్నారు, కానీ ఆయన చాలా పట్టుదలగా అందరికంటే ఎక్కువ దూరం నడిచి ఇచ్చారు. అసలు ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ లాంటి సంఘటన జరగకుండా ఉంటే ఇంకా అద్భుతం జరుగుంటాయి. చాలా సహనంగా డిఫరెంట్ సెక్షన్స్ని కలుస్తా నాన్ స్టాప్, ఏదో ఒక 4 రోజులు 3 రోజులు నడవటం, బ్రేక్ ఇవ్వటం అట్లా కాదు కదా. కంటిన్యూస్గా రోజుకి నేను అనుకోవటం రోజుకి నియర్లీ 220 కిలోమీటర్స్ అట్లా నడుస్తా. ఆ నడిచినప్పుడు కూడా ప్రతి వాళ్ళు ఏదైనా సమస్య చెప్తే ఆగి నోట్ చేసుకుంటా, వాళ్ళని సహనంగా ఎక్కడికక్కడ తనే సర్ది చెప్తా. మళ్ళీ లంచ్ పాదయాత్రకి ముందు పాదయాత్ర తర్వాత లోకేష్లో ఏమన్నా మార్పు చూడగలిగారా మీరు? అంటే పాదయాత్రకి ముందు కూడా తనకి ఆల్ కాంపిటెన్సీ ఉంది. కాకపోతే పాదయాత్ర తర్వాత ఏమైందంటే ప్రజల్లో తిరగటం వల్ల టాలరెన్స్ లెవెల్స్ అవి బాగా పెరిగాయి. ఇంకా ప్రజలను అర్థం చేసుకొని ఆయనకి పట్టుదల పెరిగింది, ఉత్సాహం పెరిగింది, ఇంకా చెయ్యాలి, ఇంకా బాగా చేయాలి అండ్ డిఫరెంట్ విషయాలు అర్థం చేసుకున్నారు. ప్రజల్లో తిరిగితే అది వేరు కదండి. బాగా తిరిగి అర్థం చేసుకొని డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ పీపుల్స్ అంటే ఆయన కాన్ఫిడెన్స్ పెరిగింది, ఆయన ప్రజలు అర్థమయ్యారు, ప్రజలకి ఆయన అర్థమయ్యాడు, ఆయన కాంపిటెన్స్ లెవెల్, డిఫరెంట్ అడ్మినిస్ట్రేషను అండ్ ఈ పై వరకు మంత్రిగా ఇవన్నీ చేసిన అనుభవంలో ఆయన డైనమిక్గా చేశారు. ఈ ప్రజలతో తిరిగిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో అర్థమైంది అసలు ఎట్లా ఉంటాయి సోషల్ డైనమిక్స్, ఎట్లా ఉంటాయి, జాగ్రఫికల్గా ఎట్లా ఉంటుంది, ఒక్కొక్క ఏరియా ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు డ్రై ల్యాండ్స్లో ఒక రకంగా ఉంటుంది, కొన్ని అటుపక్క రెయిన్, ఇప్పుడు గోదావరి జిల్లాలో ఒక రకంగా ఉంటుంది, ఉత్తరాంధ్రలో ఒక రకంగా ఉంటుంది, రాయలసీమలో ఒక రకంగా ఉంటుంది. మొత్తం అందులో ఆయన రూట్ అంతా కావాలని గ్రామాల్లో పెట్టుకొని చాలా చక్కగా ఓపికగా అద్భుతం, గ్రేట్. అది ఇంకా నేను అనుకోవటానికి గుర్తింపు వచ్చింది, కానీ రావాల్సినంత గుర్తింపు రాలే. ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ దీనివల్ల కొంత బ్రేక్, డైవర్షన్ అయిపోయింది. దానివల్ల ఇట్ ఈస్ ఏ హిస్టారికల్ యాత్ర ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. గొప్ప యాత్ర అది, ప్రజల కోసం, ప్రజల మేలు కోసం చేసిన యాత్ర. సరే, ఇకపోతే మీరు పాలిటిక్స్లోకి వస్తారనే సమయంలోనే మీ పేరు అనకాపల్లికి వినపడుతుంది. పైగా యువగళం పాదయాత్రలో చాలా యాక్టివ్గా మీరు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా మీరు వెన్నుదన్నుగా తిరగడం, దీంతో మీరు అనకాపల్లిలో పోటీ చేస్తారు, అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ నుంచి మీరు ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం చాలా విస్తృతంగా ఉంది. నేను అక్కడ కూడా కొంతమంది నాకు రిపోర్టర్, ఒక 25 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాను కదా, మీ దగ్గరకు వచ్చే ముందు కొంతమంది నేను అడిగా, ఏకపక్షంగా మీ పేరు చెప్తున్నారు. నేను అన్నాను, దిలీప్ గారు అంటే ఇంతకు ముందు నుంచి ఉన్నారంటే ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఈయన వర్క్ చేస్తున్నారు అని చెప్పారు. ఏంటి సార్, వాళ్ళు ఏమన్నా హామీ ఇస్తే మీరు వర్క్ చేస్తున్నారా, లేదంటే మీరు వర్క్ చేయాలని అక్కడ ఏదైనా ముందే ప్రణాళిక ప్రకారం చేసుకున్నారా? అంటే అనకాపల్లి మా మదర్స్ ప్లేస్, అక్కడ మా ప్రాపర్టీస్ అవి ఉన్నాయి, నాకు బిజినెస్ ఉంది అక్కడ. సరే, నేను ఇట్లా మీకు చెప్పా కదా ఇందాక, ఆ రీజన్స్ వల్ల యాస్పిరేషన్, అరే నేను లోక్సభకు మనం పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది, పార్లమెంట్కి మనం చేయగలం కదా, మనం చదువుకున్నాము, నాలెడ్జ్ ఉంది, మన సర్వీస్ ప్రజలకు ఉపయోగిస్తే ఎలా ఉంటుంది, మన అనుభవాలు, మనకి ఇది క్యాపబిలిటీస్ అని అనిపించినప్పుడు మేము ఫంక్షన్లో మా చుట్టాలందరినీ కలిసాం. ఆ సందర్భంలో ఏదో మాట్లాడేది అలాగొచ్చి మా చుట్టాలందరూ ఆ ప్రాంతంలో, అనకాపల్లి ప్రాంతంలో గాజువాక దగ్గర ఓ ఫంక్షన్లో కలిసాం. ఫంక్షన్ హాల్ పేరు మర్చిపోయాం. 700-800 మంది ఫ్యామిలీస్. వాళ్ళందరూ ఏమన్నారంటే, మా చుట్టాలు, నువ్వు ఇక్కడి నుంచే చేయి దిలీప్, నాకు ఆ ప్రాంతం ఇష్టమైన వాళ్ళకి తెలుసు, నువ్వు ఇక్కడి నుంచే ప్రయత్నించచ్చు కదా అన్నారు. సో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. మీ రాజకీయ జర్నీ పుట్టినింటి నుంచి మొదలవుతుంది. మదర్లాండ్ అంటే అట్లా అన్నాక నేను ఏమనుకున్నానంటే, ప్రజల్లోకి వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి, ఆ ప్రాంతాన్ని ప్రజల్ని అర్థం చేసుకోవాలి, ఇప్పుడు సమస్యలు అర్థం చేసుకొని నా అంతటి నేను ఎమర్జ్ అవ్వాలి. ఇప్పుడు ఒక లీడర్ ఉంటాడు, ఇక్కడ అతనికి ఇస్తే గెలుస్తారు, అతనికి ఇస్తే మంచిది, బలంగా ఉంటుంది పార్టీకి అని అనిపించుకునే విధంగా తయారవ్వాలి. అంటే పైన నుంచి ఇలా డిప్యూట్ చేయడం కాకుండా కింద నుంచి మీరు మెల్లిగా. ఇప్పుడు అందరూ ఏమంటారు, ఆ ఎలక్షన్ టైంలో 15 రోజులు వచ్చేసి మీరు ఎందుకు మీరు తిరుగుతారంటారు. నాకు ఎలాగనిపిస్తుంది అంటే, నా వ్యక్తిత్వం, నా ఇంటిగ్రిటీ, లేకపోతే నా క్యాపబిలిటీ,
నా నిజాయితీ నిబద్ధత, నా నా శక్తి సామర్థ్యాలు ఇవి ప్రజలకు తెలుసుకొని తెలియజేసి, అట్లానే అక్కడ సమస్యలు ఏంటి, అక్కడ ఏది ఇంపార్టెంటు, ఎవరు ఇంపార్టెంటు, రేపు ఏం చేయగలం, అక్కడ ఏం మార్పు తేగలం అనేది వాళ్ళకి వివరించి అట్లా తిరిగారా సార్ మీరు? తిరిగానండి. 750 గ్రామాలు, 1750 బూత్స్, ఒక 4000 స్క్వేర్ కిలోమీటర్లు. 750 గ్రామాలు తిరిగారా మీరు? అన్ని తిరగల, నేను 350 దాకా కవర్ చేస్తే తిరుగుతాను, ఖచ్చితంగా తిరుగుతాను. 750 టచ్ చేయాలనేది నా సంఖ్య. ఇప్పటికే హాఫ్ ఆఫ్ ద గ్రామాలు 1 ఇయర్ నుంచి అంటే ఆల్రెడీ పరిచయాలు ఉంటూ, నా బ్రదర్ ఉన్నారు అక్కడ, బ్రహ్మనాయుడు అని కజిన్, బషీర్ గారు అని ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వాళ్ళు మామూలుగా పిలుస్తున్నారు. ఆ గ్రామాలు వెళ్తున్నాం, 26 మండలాలు, 7 నియోజకవర్గాలు, దాదాపు ఒక దగ్గర నేను ఐ వాంట్ టు మీట్ ఇన్ పర్సన్ ఒక 2-3 లక్షల మందిని. ఆ ప్రయాణంలో ఒక 90,000 మందిని కలిసాం స్వయంగా, 1 to 1. సార్ మీరేం అబ్జర్వ్ చేశారు సార్ అక్కడ? అంటే మీరు యాక్చువల్గా మీరు అంటే సివిల్స్లోకి వెళ్ళి పబ్లిక్తో మమేకం అవ్వాలనేది మీ లక్ష్యం, మీ కోరిక అప్పట్లో. అది జరగకపోవడం వల్ల కాస్త అసంతృప్తితోటి సరేలే జాబ్ వదిలేశారు. కానీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఈ రూపంలో తీర్చుకుంటున్నారా? అవును, ఒక రకంగా అదే నాకు దాదాపు 90,000 అంటే ఒక 90,000 మందిని కలిశానండి. ఆల్మోస్ట్ లక్ష వేసుకోండి. ఇంకా అవ్వలేదు, నేను కౌంట్ చేసుకుంటున్నాం, లక్ష అయిన రోజు చెప్తాము. ఇప్పుడు 300 పైన గ్రామాలు తిరిగాము, 26 మండలాలు టచ్ చేసాం, మోరార్లెస్ 7 నియోజకవర్గాలు టచ్ చేసాం. ఇంకా లోకేష్ యువగాళంలో చాలా అవకాశం వచ్చింది. అందువల్ల అంటే ఏం అబ్జర్వ్ చేశారు మీరు అక్కడ? సమస్యలు అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీ అనుభూతులు కానీ? అక్కడ ఏంటంటే ఫస్ట్ పాయింట్, ప్రజలు చాలా మంచివాళ్ళు, వెరీ వెరీ గుడ్. అంటే అన్ని చోట్ల మంచితనం ఉంటుంది, ఇంకా బాగా ప్లెయిన్గా నిజాయితీగా ఓపెన్గా ఉంటారు, ఫస్ట్ స్టెప్. సెకండ్ ఏంటంటే పాపం చాలామంది పేదరికం, డిఫరెంట్ వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు గవర్ సోదరులు ఉన్నారు, ఎప్పటి నుంచో బెల్లము వ్యాపారం దానికే, అట్లానే మత్స్యకారులు ఉన్నారు, యాదవ్ సోదరులు ఉన్నారు, ఫిషర్మ్యాన్ చెప్పాను కదా, కొప్పులు వేలమ్మ సోదరులు ఉన్నారు, ఇంకా అట్లా దళితులు ఉన్నారు, అట్లా అన్ని రకాలు పద్మశాలీలు ఉన్నారు, రజకులు, లేకపోతే విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు. ఈ సెక్షన్స్ ఏంటంటే బాగా సర్వైవల్లోనే ఉంటున్నారు. అంతే, ఏ పూట కాపూట అంటే కొత్త అవకాశాలు అందిపుచ్చుకుందాం, కొత్త అవకాశాలు. అదే నేను మొన్న ఒకసారి మత్స్యకారుల దగ్గరికి వెళ్ళా, వాళ్ళతో పూడి మడకైన ఒక విలేజ్ వెళ్ళా, అక్కడ పాపు నాయుడు గారు అని వాళ్ళ ఇంట్లో దాదాపు 1000 పైన ఆ విలేజ్ నుంచి యూత్ అందరు వచ్చారు. వాళ్ళు మొత్తం చెప్పిందంతా చేపలు పట్టడం, ఆ సమస్యలు అదే చెప్తున్నారు. కానీ నేను ఒక క్వశ్చన్ అడిగా, మీరు చేపలు పట్టడం దానికే కన్ఫైన్ అయ్యారేంటి? పూడిమడకని, బంగారంపేట అని 2-3 విలేజెస్ వెళ్ళా. అంటే ఎలమంచిల వైపు ఇటంతా కోస్ట్, అక్కడ ఈ దాన్ని మీలో చదువుకోవాలి, మీలో డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, ఐఏఎస్లు అవ్వాలి, హైకోర్టు జడ్జీలు అవ్వాలి, ఎందుకు కాకూడదు అని అడిగాను. అసలు ఆ రెల్మ్ ఆఫ్ పాసిబిలిటీ, అంటే ఆ పాసిబిలిటీ వీళ్ళు ఆలోచించట్లా. వాళ్ళు ఎప్పుడు ఇదే అంటారు. ఇప్పుడు గవర్ సోదరులు ఉన్నారు, ఆ బెల్లం వ్యాపారం లేకపోతే ఏదైనా ఫైనాన్స్ వ్యాపారం. కానీ వాళ్ళు గమనించింది ఏంటంటే, అదే గవర్ సోదరుల నుంచి ఒక హైకోర్టు జడ్జి గారు, నాకు తెలుసు బాగా, నాకు వ్యక్తిగతంగా చాలా, నాకు మా ఫాదర్ ఫ్రెండ్ అనమాట, పేర్లు ఎందుకు కానీ హైకోర్టు జడ్జి స్థాయిలో ఉన్నారు. అట్లా అందరూ ఎందుకని గవర్ సోదరుల్లో ఎందుకు వెళ్ళకూడదు? ఫారిన్ వెళ్ళొచ్చు, ఎన్ఆర్ఐలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళే అక్కడ పరిశ్రమలు స్థాపించాలి, వాళ్ళే ఒక షుగర్ ఫ్యాక్టరీ స్థాపించాలి. నేను అదే అడుగుతా. యాదవులు ఉన్నారు, యాదవుల్లో బాగా పేదరికం ఉంది, ఇట్లా విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు ఆ స్వర్ణకారుల బిజినెస్కి వాళ్ళని కలిశాను నేను. వాళ్ళని కలిస్తే వాళ్ళు అదే ఆ ప్రాబ్లమ్సే చెప్తారు. ఓకే, అదొక ఎత్తు, ఆ ప్రాబ్లమ్స్, దానికి ఏదో నేను జ్యువెలరీ పార్క్ పెట్టచ్చు అది ఇది అని చెప్పాను. సరే, అది ఉంది. కానీ ఆ పరిధి దాటి, ఆ సర్కిల్ దాటి బయటికి రావడంలే. బాగా చదువుకొని మన పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, అమెరికా లాంటి దేశాలు వెళ్ళాలి, కంపెనీలు పెట్టాలి. ఇప్పుడు అవకాశాలు అనేది ఏ ఒక్క వర్గానికే ఉండకూడదు, అవకాశాలు అన్ని వర్గాలు అందిపుచ్చుకోవాలి. నేను అదే అంటాను. అవగాహన లేకపోవడం సార్, అదే నేను అంటాను. ఇప్పుడు మత్స్యకారులో ఒక అతను ఐఏఎస్ అయ్యాడు, ముత్యాలరాజు గారు. గవర్నలో హైకోర్టు జడ్జి అయ్యారు, సూర్యప్పారావు గారు అని.
ఎందుకు కాకూడదు మత్స్యకారులు గవర్నలో ఐఏఎస్లు ఎందుకు కాకూడదు, ఆ షుగర్ ఫ్యాక్టరీలు మనమే ఎందుకు పెట్టకూడదు, ఫార్మా ఫ్యాక్టరీలు మనం ఎందుకు, డాక్టర్ ఎందుకు అవ్వకూడదు, ఇంజనీర్ అవ్వకూడదు, నేను అది అంటాను. యాదవ్ సార్ ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళు చెబితే చాలా మందికి తెలుస్తుంది. ఎవరు చెప్పాలి, చెప్పే వాళ్ళకు ఒక స్థాయి ఉండదు. స్థాయి అంటే ఒక పొజిషన్ ఉంటే గనక ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో పొజిషన్లో ఉంటే మీరు చెప్పి పెనట్రేట్ చేసి అందరికి బలం వస్తుంది అంటే అవకాశాలు కల్పించాలి. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఫార్మా ఎస్ఈజెడ్ ఉంది, ఫార్మా కాలేజ్ లేదు, ఫార్మా కాలేజ్ వాళ్ళకి అప్పుడు ఆలోచన వస్తుంది, ఒక మన పిల్లల్ని ఫార్మా కాలేజ్ చదివిస్తే ఇక్కడే జాబ్ చేయొచ్చు కదా, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే ఐటీ చేయొచ్చు కదా. అనకాపల్లికి మెడికల్ కాలేజ్ లేదు, మెడికల్ కాలేజ్ వస్తే డాక్టర్ కావచ్చు కదా మన అబ్బాయి కూడా అని ఒక భావం ఆ స్టార్ట్ వస్తుంది. కరెక్ట్, క్రియేటింగ్ న్యూ పాసిబిలిటీస్ అంటాం. కనకాపల్లిలో కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్తారు ఇప్పుడు కూడా, అక్కడ ఎందుకు ఉండకూడదు అంటాను నేను, నా వాదన అది. కరెక్ట్, విశాఖపట్నం షాడోలో ఉండిపోయింది అనకాపల్లి. ఇంత పెద్ద జిల్లా, ఇన్ని మంచి మానవాళ్ళు, అద్భుతమైన ప్రాంతం. ఇటు పక్కంతా కోస్ట్ ఉంటుంది, మన ఎలమంచిలి ఇటువైపు కోస్టల్ లైన్ ఉంటుంది, నేవీ ఇదంతా ఉంటుంది, మధ్యలో హైవే బ్రహ్మాండంగా, నేషనల్ హైవే కలకటా చెన్నై, మళ్ళీ రైల్ కనెక్షన్ ఉంది, ట్రైన్, ఎయిర్పోర్ట్ అరగంట దూరం. అటుపక్క వెళ్తే మాడుగుల, అటుపక్క 5 రిజర్వాయర్స్ ఉన్నాయి ఒక కాన్స్టిట్యున్సీలో, చోడవరం, మళ్ళీ అటుపక్క మంచి కొండలు సరస్సులు, అద్భుతంగా ఉంటుంది ల్యాండ్ టోపోగ్రఫీ. అంత మంచి వనరులు ఉండి శారదా నది పరివాహక ప్రాంతం అంతా, శారదా నది, తాండవ నది, వాటర్ సోర్స్ ఉంది, ఆ వాటర్ను ఉపయోగించుకోవాలి. ఎగ్జాక్ట్. ఈ రైవాడ నుంచి వైజాగ్కి వాటర్ వెళ్ళేది రైవాడ నుంచి. రైవాడ రిజర్వాయర్ 3.5 టీఎంసీ వాటర్ స్టోర్ చేస్తుంది, అందులో 1.5 వైజాగ్కి వెళ్తుంది. ఫస్ట్ ప్రయారిటీ వైజాగ్ వీళ్ళకి ఇచ్చిన అయిపోయింది. అవును, అసలు యువత కన్నా మీరు చెప్పిన పాయింట్ చాలా కీలకమైన పాయింట్. యువతని మనము వాళ్ళే మన ఆస్తి అంటూ ఉంటాం కదా, అంతే కదా. మరి ఆస్తి అన్నప్పుడు వాడు రేపు మత్స్యకారుడు కొడుకు మళ్ళీ చివరికి మత్స్యకారుడు, ఆ ప్రాబ్లమ్స్ ఆ సర్కిల్లోనే ఉంటున్నారు. నేను వాళ్ళని ఆలోచింపజేసింది అదే. ఇంకొంచెం ఏదైనా ఇక్కడ కూడా మత్స్యకారుల్లో కూడా వాళ్ళ ప్రోడక్ట్ ఇంతకుముందు ఒకటి చెప్పారు, జ్యువెలరీ పార్క్ పెడతాం, విశ్వబ్రాహ్మణులు, ఇట్లాంటి ఐడియాలజీ ఉండే చాలా మంది వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అన్న ఈ పొలిటీషియన్స్ని. అదే కదా ఐడియాలజీ. మా చిన్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇంజనీర్ డాక్టర్ ఉండే, నిజంగా ఇంజనీర్ డాక్టరే కాదు సివిల్స్ రాయొచ్చు అని మాకు బంధువుల్లోనూ ఇంకొకళ్ళు చెప్పారనుకోండి, మేము సివిల్స్ రాసేవాళ్ళం, లేకపోతే ఆర్మీలోకి వెళ్ళొచ్చు అంటే ఆర్మీలోకి. ఎగ్జాక్ట్లీ. మన చుట్టుపక్కల మాకు తెలిసింది ఓన్లీ లానే, మా ఫాదర్ లాయర్ అవుదామని లా చదివాం. మా మామయ్య ఒక ఆయన ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు, ఇంకొక మామయ్య ఐఆర్ఎస్ సెలెక్ట్ అయ్యారు. ఆయన నన్ను తీసుకెళ్ళి అరే నువ్వు రాయరా సివిల్స్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని రాయించాడు. దాంతో మీకు అదే కదా రెల్మ్ ఆఫ్ పాసిబిలిటీ, క్రియేటింగ్ న్యూ పాసిబిలిటీ. నేను అదే అంటున్నాను, అట్లా వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాతావరణం, ఎకో సిస్టమ్ కల్పిస్తే ఖచ్చితంగా రేపు గౌర సోదరుల్లో ఇంకొక హైకోర్టు జడ్జిని చూస్తాం, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ని చూడాలి, నా కలది. లేకపోతే షుగర్ ఫ్యాక్టరీ ఓనరు గౌర సోదరుడు అవ్వాలి, కానీ ఆ బెల్లం వ్యాపారం చేయడానికే ఉండకూడదు. ఇప్పుడు కొప్పులు వెలమ నుంచి ఎర్రంనాయుడు గారు ఏ స్థాయికి వెళ్ళారు? కరెక్ట్. అయితే వాళ్ళ బాబు కూడా మంచి ఘనత సాధించాడు. అవును, అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, లేకపోతే బండారు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. అట్లా రాజకీయ నాయకత్వం కూడా అభివృద్ధి చెందారు. మీరు బాగా అసలుకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టడీ చేసినట్టున్నారు. అక్కడ సామాజిక వర్గాల్లోని సమస్యల దగ్గర నుంచి వాళ్ళకి ఏం కావాలనే దగ్గర వరకు మొత్తం స్టడీ చేసినట్టున్నారు. సో జనరలైజ్డ్గా మీరు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గాన్ని చూస్తే, లోక్సభ నియోజకవర్గం జనరల్గా ఉండే సమస్యలు ఏం గమనించారు మీరు? జనరల్గా ఫస్ట్ ఏంటంటే వ్యవసాయం, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఉత్పాదకత లేదు, ధరలు లేవు, పాపం వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేదు, అంటే క్రెడిట్ ఫెసిలిటీ ఇట్లాంటివి. ఇప్పుడు మేము ఒక విలేజ్కి వెళ్తే అక్కడ కొబ్బరి చెట్లు వేసాం, దానికి ఏదో మచ్చ లాంటిది వచ్చింది. కొబ్బరి ఉత్పాదకత తగ్గిపోయింది అంటున్నారు, కానీ దాని సొల్యూషన్ ఏం తెలియదు. ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కెమికల్స్ విపరీతంగా వేసి భూమి సారం తగ్గిపోయి ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేయొచ్చు, వర్మీ కంపోస్ట్, అసలు న్యాచురల్ ఫార్మింగ్లో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. కరెక్ట్. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయొచ్చు, కాస్ట్ కూడా ఎక్కువ, అంటే బయో పెస్టిసైడ్స్ అవి చాలామంది ఇప్పుడు వాడి చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. అట్లాంటి రైతులకి అవేర్నెస్ తీసుకురావచ్చు కదండి. అంటే ప్లస్ వాటర్ సోర్స్ని ఎట్లా వినియోగించుకోవాలి నేను చెప్తాను. వాటర్ హార్వెస్టింగ్, ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ చేయొచ్చు మనం, చిన్న చిన్న వాటర్ని స్టోరేజ్ ఫెసిలిటీ చేసుకుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, నీకు వాటర్
ఇట్లాంటివి. అలాగే పంటలు వేసుకునే టైప్స్, మీరు పంటలు వాళ్ళు ట్రెడిషనల్గా ఏం చేస్తున్నారు, పాపం అక్కడ ఎక్కువ చెరుకేస్తారు. ఈ చెరుకు షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి, ఏటికొప్పాక, గోవాడ, లేకపోతే తుంపాల, ఇవి వాళ్ళకి ఎరియర్స్ ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీలో, అందులో పనిచేసి ఉద్యోగాలు పోయినాయి. మొత్తం దాని మీద ఉన్న ఆధారపడిన వ్యవస్థ అంతా చెరుకేయటం మానేశారు. షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తే చెరుకు చెప్తూ ఇవన్నీ లింక్ కదా, ఇంటర్లింక్. కరెక్ట్. లేకపోతే ఆల్టర్నేటివ్ క్రాప్స్. ఇప్పుడు మన పామాయిల్ ఉంది, మా ఫ్రెండ్ ఒకరు తెలిసిన వాళ్ళు ఒక ఫామ్కి వెళ్ళాను నేను మాడుగులో, వాళ్ళకి 200 ఎకరాలు, అందులో పామాయిల్ వేసారు, బాగా లాభం పొందుతున్నారు, అద్భుతంగా పండుతుంది. ఇంటర్ క్రాపింగ్లో కోకో వేసారు. ఓకే. కోకోకు మంచి డిమాండ్ ఉంది. కమర్షియల్ అంటే లెగ్యుమినస్ ప్లాంట్లు వేస్తున్నారు, ఏది పెసలు వేయటం వల్ల నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది కదండి. తమలపాకులు ఉంది, అక్కడ తమలపాకులు పండిస్తున్నారు, దాన్ని ఇంకొంచెం బెటర్గా ఎట్లా చేయొచ్చు. పసుపు ఇవి కూడా పండుతున్నాయి, కూరగాయలు పండించవచ్చు ఇంకా బాగా, వైజాగ్ సప్లై చేయొచ్చు కదా. దానికి తోడు పాడి పరిశ్రమ అనుకున్నంత ఎక్కువగా లేదు, ఇంకా పాడి పరిశ్రమ ప్రతి ఓళ్ళు. కోల్డ్ ఫామ్కి నాబార్డు 50% ఇది ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలి. అలాగా ఏంటంటే రైతు ఏకరైజ్ వైజ్ చూస్తే చిన్నవి 1 acre 2 acres ఫ్యామిలీస్ హెరిడిటరీగా తగ్గిపోతా వచ్చాయి. ఒక 20 మంది కలిసి దాన్ని ఒక 50 ఎకరాలు చేసుకొని అందరు కలిసి వ్యవసాయం చేస్తే ఎక్కువ ఉత్పాదకత వచ్చింది, ఈజీగా అవుతుంది. సూపర్. ఇప్పుడు టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయాలి. మా ఫ్రెండ్ ఒక ఆయన సింగపూర్ అన్నారు, వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. ఆ డ్రోన్స్ పెట్టి స్ప్రింక్లర్స్ ద్వారా నానో ఫర్టిలైజర్స్, నానో కెమికల్స్, అంటే 50 ఎకరాలు 20 ఎకరాలు ఒక్క పూటలో వేసేయచ్చు. ప్లస్ స్ప్రెడ్ కరెక్ట్గా అన్ని చెట్లకు పడుతుంది. అట్లాంటి టెక్నాలజీ వాళ్ళకి అందించాలి. ఈ సపోర్ట్ సిస్టమ్ ఉంటే రైతులకి, మనకు అనకాపల్లి అంతా బెల్లం కదా, బెల్లం అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉంది, వాళ్ళకి సరైన మార్కెటింగ్ సౌకర్యం అందించాలి. ఈ చెరుకు ఫ్యాక్టరీలు ఓపెన్, ఇట్లా రైతులు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు స్టడీ చేస్తారు. నేను కూడా బహుశా ఇప్పుడున్న ఎంపీ కూడా అంత చేస్తారు, లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా అంత చదివారు తెలియదు. సెల్ఫ్ ఇంట్రెస్ట్ లెర్నింగ్. నేనేం నమ్ముతానంటే, మా ఇంట్లో ఏమని చెప్తారంటే, లెర్నింగ్ ఈజ్ టిల్ ద లాస్ట్ బ్రెత్ అని చెప్తారు. చనిపోయే ముందు వరకు కూడా లెర్న్ చేస్తానే ఉండాలని చెప్పు. అది జస్ట్ ఏదో మనం దేనికోసమే చేయాలంటే రాదు, అది ఇన్బిల్ట్ ఉండాలి. అది అంత మీరు ఆసక్తిగా ఒక పని తీసుకుంటే అందులో ఉన్న సమస్యలన్నిటిని మీరు స్టడీ. నేను మత్స్యకారుల గ్రామంలో ఒక రోజంతా గడిపా. ఒక పెళ్ళికి పిలిచారు బంగారంపేట అని. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని జట్టీలు లేవు వాళ్ళకి, ప్లస్ వాళ్ళకి పాపం స్కూల్ లేదు, వాళ్ళకి మంచి హాస్పిటల్ లేదు, వాళ్ళకి నేవీ వాళ్ళు అడ్డం పెడుతున్నారు వాళ్ళకి. ఎవరైనా ఏదైనా సమస్య చెప్తుంటే మీరు అంటే కళ్ళు చెమర్చినంత బాధలు ఆడ చూసారా మీరు? చూశానండి. అదే నేను ఈ మత్స్యకారులను చూసినప్పుడు, యాదవులను చూసినప్పుడు, లేకపోతే గౌర సోదరులు చూసినప్పుడు బాధ వేసేది నాకు. అట్లనే ఏటికొప్పాక, లేకపోతే మా అనకాపల్లి టౌన్లో విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, చిన్న చిన్న కుట్లు పెట్టుకొని, వాళ్ళని చూసినప్పుడు గుండె పిండేసినట్లయింది. అట్లా అన్ని వీవర్స్ని చూసా. మన పాయకరావుపేటలో పాపం హ్యాండ్ టు మౌత్ చేతి మగ్గాలతో సర్వైవల్ వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్తుంటే అసలు ఇంకా అవి హృదయ విదారకంగా అనిపిస్తాయి. అంటే ఒక యాదవులు అంటే గుర్తొచ్చింది, మీకు యాదవులతోటి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అది అదే అంటే దైవేచ్చేమో. అంటే ఏంటంటే చిన్నప్పుడు మా ఇంటి వెనకమాల యాదవులు ఉండేవారు. అంటే మాది ఒక గ్రామంలో అన్ని సెక్షన్స్ ఉంటారు, కలిసిమెల్లి అక్క బావ అట్లా చనువుగా ఉంటాం, అందరం ఒక ఇంటిగ్రేటెడ్ సొసైటీ లాగా ఉంటాం. అన్ని వర్గాలు ఉంటాయి అందులో. అసలు కులాలు అనేది మాకు తెలియదు. మా ఇంటి వెనకమాలే యాదవులు ఉండేవారు. వాళ్ళు మేకలు ఉండేవి, నన్ను తీసుకెళ్ళి మేకల దగ్గర ఆడిచ్చేవాళ్ళు. ఒక ఆవిడ నన్ను బాగా, మా మదర్ లాగే ఆవిడ, నన్ను ఆ గుండెల మీద పెరిగాను ఒక. అందుకని నాకు తెలియని అనుబంధం ఉంది వాళ్ళతో, ఇష్టం నాకు. నేను ఈ యాదవులు ఇప్పుడు అచ్యుతాపురంలో రవి గారని ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ యాదవ్ నాయకుడు పాపం వాళ్ళ ఇంట్లో పిలిచి కూర్చోపెడితే అప్పుడు నేను చెప్పాను అన్నమాట, ఇట్లా మేము చిన్నప్పుడు అంటే కొంచెం నాకు షేరింగ్ అలవాటు, ఇట్లా మేము చిన్నప్పుడు పెరిగామండి, అంటే యాదవుల పెంపకం వలన ఇంత అయ్యామండి అని అన్నాను. ఆ స్టేట్మెంట్ కొంచెం అదే అంటే అక్కడ మరీ పాపం యాదవులు అసలు మరీ వెనకబడి ఉన్నారు. నూకరాజు గారని ఒక పెద్ద ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం మన నక్కపల్లి మండలంలో. వారు ఒక యాదవ నాయకుడు.
ఆయనతో అంటే అవును దిలీప్ గారు అని ఆయన సమస్యలని చెప్పాడు. పాపం యాదవ్ సమస్యలు అట్లా చాలామంది ఉంటారు, అన్ని వర్గాలు ఉంటారు. సమస్యలు ఇంత స్టడీ చేశారు కదా మీరు, ఎంపీ అయితే ఏం చేయగలం అని ఏమైనా ప్రణాళిక రూపొందించారా? అవును. ఎజెండా ఏదో మేనిఫెస్టో లాగా ఏదైనా? ఒకవేళ అనకాపల్లికి మీరు ఎంపీ అయితే ఏం చేయగలుగుతారు? నేను అనకాపల్లి విజన్ అని ఒక్కోటి తీసి అక్కడ వాళ్ళతో పెద్దలతో అందరితో డిస్కస్ చేస్తా ఉన్నా. ఫస్ట్ వ్యవసాయం ఇందాక చెప్పే కదా, ఎట్లా అభివృద్ధి చేయించి కమర్షియల్ క్రాప్స్ చేయటం, ఇవి అన్ని రైతులకి టెక్నాలజీ తీసుకురావటం, లేకపోతే ఆ చిన్న చిన్న ఏకర్స్ కన్సాలిడేట్ చేయటం, కొత్త పంటలు వాళ్ళకి ట్రైన్ చేయటం, ఇదో పక్క ఈ షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి అవి ఓపెన్ చేయటం, ఇవన్నీ నా విజన్లో భాగమే. ఇప్పుడు అనకాపల్లి టౌన్ ఉంది, అనకాపల్లి కానీ అలా మంచి ఓపెన్ డ్రైనేజ్, నర్సీపట్నం కానీ ఎంపీ నిధుల నుంచి తెచ్చి చేయొచ్చు. ఓపెన్ డ్రైనేజ్ వల్ల అసలు దుర్వాసన, కొన్ని పాపం అక్కడే వాళ్ళకి గడపలు, అక్కడే నేను కొన్ని ఇళ్లలోకి వెళ్తున్నప్పుడు గడపలు ఏంటి డ్రైనేజ్ ఇట్లా ఉంది మనకు తెలియదు కదా అనుకుంటే వాసన, దుర్వాసన వస్తుంది. పాపం అందులోనే వాళ్ళ జీవనం, చిన్న చిన్నోళ్ళు అంటే మనసు వాళ్ళు చాలా రిచ్, కానీ పాపం ఇబ్బంది పడుతున్నారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విశాఖపట్నంలో భాగం అనకాపల్లి జీవీఎంసీలోనే కదా, వార్డ్ 81, 82, 83 ఈ వార్డ్స్ అన్నీ విశాఖపట్నంలో ఇవే. అరే ఎందుకు వైనాట్ అనకాపల్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ? ఇప్పుడు ఢిల్లీలో కొట్లాడి బోల్డ్ ఫండ్స్ ఉంటాయి, అవును, కొట్లాడి డ్రైనేజ్ కావాలి మాట్లాడి చాలా మంది ఎంపీలకి సార్ అసలు ఈ స్కీమ్స్ దేని ఫండ్స్ తేవాలో కూడా తెలియదు సార్. తెలీదు. ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ పనిలో ఉండరు, ఏం చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయరు. వీళ్ళు ఏదో లాబింగ్ అటు ఇటు ఫోకస్, అట్లా కొంతమంది ఉంటారు మంచోళ్ళు. సో ఇది మేనిఫెస్టో లాగా ఒక విజన్ తయారు ఇప్పుడు అనకాపల్లి అటు పరవాడ అచ్యుతాపురం అంతా పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్, దీనివల్ల పొల్యూషన్ ఉంది. అందుకని నేను ఒక విజన్ చెప్పా, ఒక 1 crore మొక్కలు వేయాలి 5 ఏళ్ళలో, సంవత్సరానికి 15 లక్షలు, 7 కాన్స్టిట్యున్సీలో 7 లక్షన్నరలు, సంవత్సరానికి ఒక 1 crore వస్తే గ్రీన్ కార్పెట్ లాగా ఒక అద్భుతమైన అర్బన్ ఫారెస్ట్ లాగా తయారు చేసి ఆక్సిజన్ పెరుగుతుంది, భూమి సారం పెరుగుతుంది, చూడటానికి పచ్చగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఈ పొల్యూషన్ నివారిస్తుంది. పోర్ట్ నుంచి మట్టి కూడా సన్న ధూళి వస్తుంటది. ఓహో, అట్లా వీటన్నిటికీ సొల్యూషన్ అదొకటి. అట్లా కానీ నేను చాలా మంది ఐటీ తేవాలి, ఐటీ హబ్. అక్కడ చాలా మంది, నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ ఏరియా నుంచి మంచి మానవ వనరులు ఉన్నాయి. ఇక్కడే వీళ్ళంతా ఇక్కడ పని చేస్తున్నారు. అసలు ఐటీఐ ఇక్కడ తెస్తే ఈ పిల్లలే ఇక్కడ చదువుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు మాదాపూర్ తెచ్చినప్పుడు అనకాపల్లి తేవటానికి ఏముంది, మాదాపూర్ ఇంకా వెనకబడి ఉండేది. అప్పుడు మీకు గుర్తుందే లేదు, 20 ఏళ్ల క్రితం మాదాపూర్ ఎలా ఉండేది, వ్యవసాయం చేసుకుంటా ఉండేది. ఎందుకు అనకాపల్లికి తేగకూడదు ఐటీ హబ్ అనేది ఒక చర్చ పెట్టాను నేను. తేగలం. ఇప్పుడున్న ఒక కంపెనీ వస్తే చాలు కదా. ఇప్పుడున్న ప్రభుత్వం విశాఖపట్నానికి ఏం తేలేకపోయింది, మీరేమో ఒక ఎంపీగా అనకాపల్లికి ఐటీ హబ్ అంటే. చంద్రబాబు నాయుడు గారికే చెప్పాను నేను, సార్ మీరు సైబరాబాద్ డెవలప్ చేసినట్టు హైదరాబాద్కి సైబరాబాద్ అయింది ఐడెంటిటీ, దాన్ని ఎలా డెవలప్ చేశారో అనకాపల్లి విశాఖపట్నాన్ని చేయాలి సార్ మనం. అట్లా ఒక విజన్ ముందు, ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి కదా. అక్కడ ఒక 200 పైచీలకు ఫార్మా కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్దవి. అవును, మైలాన్, లేకపోతే లారస్ ల్యాబ్స్, హెటిరో, బోల్డ్ ఉన్నాయి. 200 బ్రాండెక్స్ అని మన శ్రీలంక బట్టల మ్యానుఫ్యాక్చరింగ్, ఎంతోమంది ఉపాధి. దాన్ని అక్కడ లోకల్ వాళ్ళు తీసుకునే విధంగా అట్లా నా కంపెనీలో స్కిల్స్ పెంచాలి. దానికి అంటే చదువుకుంటారు కానీ దీనికి కావాల్సిన స్కిల్స్ వాళ్ళకి పెంచగలిగితే. అందుకు నేనేమన్నానంటే, నేను ఒకళ్ళిద్దరితో మాట్లాడితే వాళ్ళు అక్కడ వాళ్ళకి స్కిల్స్ లేవు, ఫార్మా సిటీ ఉంది కానీ ఫార్మా కాలేజ్ లేదు, ఫస్ట్ ఫార్మా కాలేజ్ తేవాలి. తెచ్చినాక ఈ పిల్లలకి అక్కడ మ్యాచింగ్ స్కిల్స్, అక్కడ మా బైరా ఫౌండేషన్ అని ఉంది, అక్కడికి వచ్చి ఈ 7 నియోజకవర్గాల్లో మెల్లిగా ఒక టెక్నాలజీ ల్యాబ్స్ పెట్టి వీళ్ళని దానికి అనుగుణమైన స్కిల్స్ కొంచెం ట్రైన్ చేసి ఒక 2-3 నెలలు వాళ్ళు పంపించాలనేది. అట్లానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హాజరవటానికి వాళ్ళని ప్రేరేపించాలి అనేది నా ఆలోచన. దానికోసం ముత్యాల నాయుడు గారు అని ఒక రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ఉన్నారు, ఆర్క్ ప్రసాద్ గారు అని వేరే ఒక ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళ సహాయం తీసుకొని, ఇంకా కొంతమంది ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ సహాయం తీసుకొని ఒక కోచింగ్ సెంటర్ అనకాపల్లిలో పెట్టి వాళ్ళకి కోచింగ్ చేయాలి. అలాగే క్రీడలు సార్, అసలు క్రీడలు ఫుల్లీ నెగ్లెక్టెడ్. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం అని ఊరు మధ్యలో పెద్ద స్టేడియం ఉంది, చక్కగా క్రీడలు డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు దేనికి లేదు, పొలిటికల్ మీటింగ్లు పెట్టుకుంటాను. యాక్చువల్గా అక్కడ వేణుగోపాల్ అని మా రిలేటివ్ ఒక ఆయన ఉన్నారు, క్రికెటర్, ఇండియాకి ఆడారు గాజువాకలో. వేణుగోపాల్, అంబటరాయుడు ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు తెచ్చి ఒక క్రికెట్ అకాడమీ, ఐపీఎల్కి అనకాపల్లి నుంచి ఐపీఎల్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇండియా
సూపర్ సార్. అంటే మంచి ఫిజిక్ నా ట్రైబల్స్ ఉన్నారు బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. నాకు తన పేరు గణేష్ అని చోడవరంలో కలిశారు ఒక ఎన్జిఓ మీటింగ్లో. ఆ అబ్బాయి డిఫెన్స్కి అందరినీ ట్రైన్ చేసి ఆర్మీలో చేర్పించి విలేజెస్ నుంచి ఉపాధి కల్పించి చాలా మంచి లక్ష్యంతో చేస్తున్నాడు. గ్రేట్ సార్. అట్లా ఎందుకు అట్లానే టెన్నిస్ అకాడమీ, కబడ్డీ అకాడమీ, చెస్ అకాడమీ పెట్టి పిల్లలు కొంచెం గైడ్ చేసి ట్రైన్ చేసి అద్భుతమైన మానవ వనరులు ఉన్నారు సార్. బాగా శక్తి అంటే మంచి దృఢత్వం ఉన్నోళ్ళు, మంచి శరీర నేనైతే చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాయి కదా సార్, ఇంత విజన్, ఇంత డెప్త్, మైక్రో అనాలిసిస్ మీరు చేసింది. మైక్రో లెవెల్ అనాలిసిస్ అంటే తిరిగాను కదండి, మైక్రో లెవెల్ అనాలిసిస్ చేసి దానికి పరిష్కారాలు కూడా రాసేసుకున్నారు. దట్స్ గ్రేట్. అంత బాగుంది. పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏజెన్సీ ఏరియా పక్కన ఉండటం వలన డ్రగ్స్ జరుగుతుంది. ఓకే, డ్రగ్స్ మీద పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ డ్రగ్స్ని తొక్కిపడేయాలి. పిల్లలు జీవితాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. వాటికి అలవాటు పడి భవిష్యత్తు పాడు చేసుకుని ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు, డ్రగ్స్కి బానిసై అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంది. అంటే గంజా ఇదంతా దాని మీద ఫైట్. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా గంజా కేంద్రం అయిపోయింది, మీకు తెలుసు కదా. రోజు న్యూస్లో చూస్తాం పట్టుకున్నారు, దొరికారు. అది ఒకటి పోరాడాల్సిన అవసరం ఉంది. ఇట్లా బోల్డ్ రకరకాల ప్రాబ్లమ్. అంతా బాగుంది సార్. మీరు బ్రహ్మాండంగా స్టడీ చేశారు. మీరు ఎంపీ అయితే ఏం చేయాలనుకున్నారో ఒక భగవద్గీత లాగా ఒకటి రాసేసుకున్నారు. విజన్ అనకాపల్లి అని రాసి నేను ప్రజలతో షేర్ చేసుకుంటున్నా, వాళ్ళ దగ్గర తీసుకుంటున్నా. ఫైనల్గా బిఫోర్ ఎలక్షన్స్ నాకు ఖచ్చితంగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను. దానికి ఎట్లా వర్క్ చేయాలో ఒక ప్రణాళిక, ఒక నిర్దిష్ట సమయం పెట్టుకొని దాని మీద వర్క్ చేస్తాను. సూపర్. అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చేయించి. మరి తెలుగుదేశం పార్టీ నుంచి మీరైతే ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నారు. సో మీలాంటి వాళ్ళకి ఇస్తే కేక్ వర్క్గా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి మీకే టికెట్ వస్తుందని మీకు ఎక్స్పెక్టేషన్ ఉందా, కాన్ఫిడెన్స్ ఉందా? ఎందుకంటే దాదాపు ఇటువైపు అయ్యన్న పాత్రుడు గారు కర్చీఫ్ వేశారు మొన్న సభలో చెప్తూ, అప్లికేషన్ పెట్టుకున్నాను మా అబ్బాయి కనకాపల్లి ఎంపీ అని అన్నారు. కొణతాల రామకృష్ణ గారు ఇప్పుడు జనసేనలో జాయిన్ అయ్యారు. సో ఆయన కూడా గతంలో ఎంపీగా పనిచేశారు. సో వీళ్ళంతా మీకు కాంపిటీషన్ ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు ఏమైనా చంద్రబాబు గారు హామీ ఇచ్చారా, లోకేష్ గారు హామీ ఇచ్చారా? మీ కాన్ఫిడెన్స్ ఏంటి? మీకే ఇవ్వాలి అని ఎందుకు చెప్తున్నారు? సరైన సమయంలో పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నేను క్యాపబుల్ అనుకొని పర్వాలేదు, గెలుపు ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, లేకపోతే ఈ సోషల్ డైనమిక్స్లో ఏ సామాజిక వర్గం ఎవరు అనేది ఇట్లా కుక్కల్లో ఒక్కొక్క ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇస్తారు కదా సార్. అట్లా ఆ నిర్ణయంలో వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ, వాళ్ళకి నేను పోటీ అసలు కానే కాదు. ప్లస్ కొణతాల రామకృష్ణ గారు ఎంపీగా చేశారు, మినిస్టర్గా చేశారు. ఆయన ఒక బ్రాండ్, అయ్యన్న పాత్రుడు గారు ఒక బ్రాండ్. వాళ్ళతో మనం అని కాదు, కానీ ఇప్పుడు ఇట్లా ఈ సోషల్ డైనమిక్స్లో కానీ ఈక్వేషన్స్లో అవకాశం వస్తే ఎవరికో వెళ్ళే బదులు నాకు అవకాశం, దానికి అనుగుణంగా ముందే ఆ రోజు వెళ్ళి నేను ఆ లాస్ట్ 15 రోజుల్లో నేనెవరో ప్రజలకు తెలియపోతే గెలుపు అవకాశాలు, ప్రాస్పెక్ట్స్ ఉండవు. ఈలోపు ఏముంది, ప్రజలతో కలుస్తాం, మంచి అనుబంధాలు ఏర్పడతాయి, అనుభవాలు వస్తాయి. ఆ ఉద్దేశంతో నేను తిరుగుతున్నాను. ఏది జరిగితే వాట్ ఎవర్ నాకు, ఇఫ్ ఐఎమ్ డిజర్వ్డ్ ఐ విల్ గెట్, బట్ ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు ఎనీబడి. నేను ఇంకోళ్ళకి కాంపిటీషన్ కానీ ఒకళ్ళ అవకాశాలు తీసుకోవటం కానీ అట్లాంటి ఆలోచన నాకు అందరూ ఆ సమీకరణాల్లో మీ వైపుకి వస్తే నాకు రెడీగా ఉన్నారు. నాకు వాళ్ళందరూ సీనియర్ నాయకుడు. వీరభద్రరావు గారు చేరారు, ఆయన సీనియర్ నాయకుడు. రామకృష్ణ గారు జనసేనలో ఆయన పెద్ద నాయకుడు. అట్లానే అయ్యన్న పాత్రుడు గారు, లేకపోతే అక్కడ బండారు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళంటే నాకు రెస్పెక్ట్ ఉంది. వాళ్ళ పార్టీలో వాళ్ళు సీనియర్స్. అది అవకాశాలు, కొత్త బ్లడ్ కావాలి, సామాజిక సమీకరణలు, ఎన్నికల్లో గట్టిగా ఇది అట్లా ప్రజల్లోకి వెళ్ళగా కొంత కాపు సామాజిక వర్గానికి కొంత పట్టు కూడా బాగానే ఉన్నట్టుంది కదా అక్కడ. అంటే మేజర్ కమ్యూనిటీ కాపు ఉంది. గతంలో గుడివాడ అమర్నాథ్ వాళ్ళ నాన్నగారు అక్కడ ఎంపీగా కూడా పోటీ చేసినట్టున్నారు. గంటా గారు, అవంతి గారు, ఇట్లా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది విజయాలు సాధించి ఉన్నారు. అందువల్లే ఈ సమీకరణాలు లెక్కేసుకుంటే మీకు పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఆ సమీకరణలో మొత్తం మీద ఓవరాల్గా ఇక్కడ ఈ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిద్దాం, అవకాశం ఇద్దామని అనుకుంటే ఓకే నేను, అంతేగాని నేను వెళ్ళి ఒకళ్ళ అవకాశాలు ఎప్పుడు ఐఎమ్ నాట్ ఫర్ దట్. నాకు క్లారిటీ ఉంది.
మెగా ఫ్యామిలీకి మీరు చాలా దగ్గరని వింటుంటాం, ఎస్పెషల్లీ అల్లు అరవింద్ గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి, వాళ్ళ కుటుంబాలతోటి మీకు స్నేహం ఉంది, వాళ్ళ కుటుంబం మనిషిగా మీకు ఒక ముద్ర ఉంది చాలా కాలంగా. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయా? నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం, ఆయన అభిమాని, ఆయన స్ఫూర్తితోనే నేను జీవితంలో చాలా, ఆయన ప్రతి సినిమా ఒక ఇన్స్పిరేషన్గా ఉండేది. విజేతను చూసి ఫ్యామిలీకి నిలబడాలని, లేకపోతే స్వయం కృషిని చూసి సొంతంగా రావాలని, అట్లా అట్లా ఇప్పుడు అరవింద్ గారు నాకు ఫాదర్ లాగా, ఆయనకి నాకు ఏదో అటాచ్మెంట్ ఉండి అట్లానే కళ్యాణ్ గారు రాజకీయాల్లో నేను చెప్పే కదా ఒక సోషల్ రిఫార్మరు, ప్రజల కోసం ఆలోచించడం ప్రతి క్షణము, ఆయన ఇన్స్పిరేషన్. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళ నీళ్ళలోనే నేను కొంత ఎదిగానని అది హంబుల్గా చెప్పుకోగలుగుతాను. ఐ బిలీవ్, అంటే నేను వాళ్ళని ఏది ఆబ్లిగేట్ చేయను ఎప్పుడు, బట్ డెఫినెట్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి నాకు. వాళ్ళు ఎప్పుడు జనసేనలో చేరమని మీకు సజెస్ట్ చేయలేదు? అంటే యాక్చువల్గా 19లో కూడా నేను జనసేన పార్టీ నిర్మాణంలో నేను కళ్యాణ్ గారికి నేను వెళ్ళి కొంత వర్క్ చేశాను. వారు తర్వాత అనుకోకుండా నేను ఇట్లా తిరుగుతా ఆ 19 తర్వాత జరిగిన సమస్యలు, వాటిలో లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు వారితో చర్చలప్పుడు అట్లా, సరే నేను ఇక్కడ ఫినిక్స్ గ్రూప్ అని పనిచేస్తుంటాను, డైరెక్టర్ అందరూ ఇట్లా వాళ్ళు ఇట్లా లోకేష్ గారితో సంబంధాలు ఉంటాం, దానివల్ల కొంత అన్నిటికన్నా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పట్టడం నన్ను కొంచెం బాధ వేసింది. ఆయన వ్యక్తి అంటే ఇప్పుడు ఆయన కంట కన్నీరు తెప్పించేంతగా బాధ పెట్టారు, చూశాం కదా ప్రెస్ మీట్లో. అరే పాపం మన జీవితాలు ఇచ్చిన ఆయన ఒంటరిగా అట్లా అయిపోయాడు, ఆయన ప్రెస్ మీట్లో ఆయన కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది, ఆయన అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది అనేది కొంత అటువైపు ఇంక్లైన్ అవటానికి కారణమైంది. అట్లాగని నాకు చాలా మంచి రిలేషన్షిప్, రెస్పెక్ట్ ఉంది. అటు జనసేన అన్న నాకు చాలా ఇష్టం, కళ్యాణ్ గారు అన్న నాకు చాలా ఇష్టం. సార్ మీరు జనసేనలో మీరు దగ్గరగానే చూశారు కదా పవన్ కళ్యాణ్, 2009 నుంచి ప్రజారాజ్యంలో కూడా మీరు వర్క్ చేశారు. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని యువరాజ్యం అధ్యక్షుడిగా చూశారు. తర్వాత 2019 పార్టీ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా చూశారు కదా సార్. మీకు అలాగే చిరంజీవి గారిని కూడా దగ్గరగా చూశారు. మీరు రాజకీయ నాయకుడిగా చిరంజీవి గారిని చూశారు, పవన్ కళ్యాణ్ గారిని చూశారు. ఏమిటి సార్ వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏం కనపడింది మీకు? చిరంజీవి గారు సున్నిత మనస్కుడు, పడలేడు. అంటే ఆయనకి అంత సక్సెస్లే కదా. అవును, టక్క 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 ఒక మెగాస్టార్ అయిపోయారు. ఆయనకి అసలు అడ్డంకులు ఏం లేవు. అట్లా 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 పెద్ద స్టార్ ఈజ్ అందరి వాడిగా ఉండాలి, గ్రోన్ బియాండ్ హిమ్సెల్ఫ్. అందరితో మంచిగా ఉండాలి, అందరు వాడు ఉండాలి, ఎవరిని నొప్పించడం, ఒకళ్ళు మాట అంటే తిరిగి అనాలని కూడా ఇష్టం ఉండదు. పోనీలే ఉందిలే అని వాడికి మళ్ళీ వాళ్ళు వస్తే ఆదరిస్తారు. చూసాం కదా రాజశేఖర్ గారు అంత డ్యామేజ్ చేసిన జీవిత రాజశేఖర్ గారు, మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మాయికి సీట్ కావాలన్నా లేకపోతే హెల్ప్ కావాలన్నా నేను కూడా చూసే చాలాసార్లు. అరే ఏంటిది అంటే అది ఒక దైవ గుణం. అట్లా ఆయన అంత సున్నితంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పట్టుదల కలిగిన వ్యక్తి, ప్రజల కోసం నిలబడాలి, ప్రజలకి అన్యాయం జరిగితే ఆగలేడు ఆయన. చూశారు కదా ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం 14లో, అయినా కూడా చిరంజీవి గారిని కూడా ఎదిరించి కాంగ్రెస్ హటావు అని నినాదం ఇచ్చారు ఆ రోజు. ఎదిరించడం అని కాదు, విభేదించి ఎంత తండ్రి ఆయనకి చిరంజీవి గారు అంటే ఫాదరే. మరి అట్లాంటి ఎంతో ఇష్టం, విభేదించి అంటే ప్రజలు అక్కడ ప్రజలకు ముఖ్యం ఆయనకి, ప్రజలకి తప్పు జరుగుతుంది ఇట్లా చేశారు అని అట్లా. ఇప్పుడు మొన్న చూశారు కదా చంద్రబాబు నాయుడు గారికి అట్లా అక్రమంగా అరెస్టు, రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన బయటకు వచ్చేసి డిక్లేర్ చేశాడు నేను పొత్తుకు సయ్యాను. అంతకుముందు పొత్తా కాదా ఓన్గా ఎదగదామనే ఆలోచన ఉంటుంది కదా. ఎస్పెషల్లీ గవర్నమెంట్ కొంచెం యాంటీ ఇన్కమెన్స్ ఉన్నప్పుడు నా ఓన్గా ఎదుగుదామనే ఆలోచన ఉంది కూడా. తనంతటి తను వాలంటరీగా చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగిందని ఇప్పుడు ఆయనే అట్లా ఫీల్ అయినప్పుడు మేము కూడా అట్లనే ఫీల్ అయ్యాం అట్లా. అందువల్ల వీళ్ళిద్దరు పెద్ద కొడుకు చిన్న కొడుకు, పెద్ద కొడుకులు సాఫ్ట్గా కింద నుంచి వచ్చారు కాబట్టి సాఫ్ట్గా అట్లా ఉంటారు, చిన్న కొడుకు కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు. బట్ ఇద్దరు లక్ష్యం సమాజ శ్రేయస్సు, మనల్ని ఇంత వాళ్ళని చేసిన ప్రజలకి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన ఇట్లా ఉంటుంది. నేను అర్థం చేసుకుంది అంతవరకు. సో ముఖ్యంగా చిరంజీవి గారు అందరివాడిగా ఉండాలనుకుంటారు, అందరివాడిగా ఉన్నారు.
మా మధ్యలో రాజకీయాల్లోకి వచ్చాక కొంత ఊహించని విమర్శలు, ఆయన హర్ట్ అయ్యాడు. సరే పార్టీని విలీనం చేసేసాడు, చిన్నగా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. మీరు ఇప్పటివరకు అందరి వాడిగా ముద్రపడ్డారు కదా. మరి పార్టీ ఇప్పుడు ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరితే మీరు కొందరివాడు అవుతారుగా. అంటే లక్ష్యం పెద్దది కదా, సమాజ శ్రేయస్సు, ఎక్కువ మందికి ఉపయోగపడాలి ఆ ఆలోచన. అట్లానే ఇప్పుడు నేను వ్యక్తిగతంగా అసలు నేను ఎవరిని విమర్శించను, వ్యక్తిగతంగా వాళ్ళు ఎట్లా ఉన్నా దగ్గర తీసుకుంటాం. కానీ సైద్ధాంతికంగా లేకపోతే ప్రజలకు ఏది మంచి అనే దాన్ని సపోర్ట్ చేయాలి. చదువుకున్న వాళ్ళు అట్లా సపోర్ట్ చేయకపోతే అది నేరం అవుతుంది కదా. ఇప్పుడు మన మౌనం ఒక్కోసారి తప్పుని మౌనంగా భరించడం అనేది కరెక్ట్ కాదని నమ్ముతాను. ప్రజలు సఫర్ అవుతున్నారు. రాష్ట్రంలో ఎట్లా ఉంది పరిస్థితి, అభివృద్ధి లేదు, ప్రత్యేక హోదా లేదు, రాజధాని లేదు, పోలవరం లేదు, వ్యవస్థలు దెబ్బతింటున్నాయి, అసెంబ్లీలు చండాలంగా తిడుతున్నారు, చండాలంగా మాట్లాడుతున్నారు, డిబేట్లు జరగట్లేదు, మంచి లాస్ ఎవడ నోరిప్తి వాడి మీద కేసులు పెట్టడం వాడిని, లేకపోతే ఇష్టారాజ్యం కదా. ఇప్పుడు సాంప్రదాయాలు అంతకుముందు, ఇప్పుడు ఈ రోజు కూడా కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ అనేది తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం, మీరు కంపారిజన్ కరెక్ట్ ఎంతవరకు న్యాయం? కరెక్ట్గా చేయటం. మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ బట్ సంక్షేమ పథకాల ద్వారా జగన్ బాగా ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. 2,30,000 కోట్ల రూపాయలు మీకు నేను నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో వేశానని ప్రతి సభలో చెప్తున్నాడు. ఇవి ఇంపాక్ట్ చూపించమంటారా? జగన్ గారు ఏమైనా ఆయన ఆస్తులు ఇచ్చాడా, ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా, లేకపోతే ఇవన్నీ లేని పథకాలా, పేర్లు మార్చిన పథకాలే కానీ 1-2 తప్ప మొత్తం ఉన్న పథకాలే. అదొక పక్క. రెండోది అన్నిటికన్నా అర్థం చేసుకోవాలి ఏంటంటే, పథకాలు ఇస్తున్నాము అనే ఒక అహంకారపూరిత ధోరణితో పడి ఉంటారులే. పథకాలు అనేది మన హక్కు, సంక్షేమం మన హక్కు. సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి. ఇందాక మనం మత్స్యకారులు అనుకున్నాం కదా, చేపలకి వెళ్ళటమే వాళ్ళ వృత్తి కాదు, వాళ్ళు కలెక్టర్ రావాలి, లేకపోతే రేపు గౌర సోదరులో ఒక మంచి షుగర్ ఫ్యాక్టరీ పెట్టాలి. ఇంక ఎప్పటికీ హ్యాండ్ టు మౌత్ అలాగే ఉంచుతాం వాళ్ళని. అది ఇచ్చాం కాబట్టి వాళ్ళు పడి ఉంటారు. ఇక నేను రాష్ట్రం మన ఇష్ట రాజ్యంగా మనం వాట్ వి కాల్ లిక్కర్ అంతా మందే అమ్ముదాము, అది హెల్త్ పాడైపోద్ది, ఘోరంగా ఉంటుంది, లేకపోతే ఇసుక అంతా మనమే టెండర్ వేసుకుందాము. ఇంకా 56 మంది సలహాదారులు ఉన్నారు రాష్ట్ర 57 సార్. 57 రాష్ట్రంలో సలహాదారులు గవర్నమెంట్కి ఒకటే సామాజిక వర్గం వాళ్ళు ఉంటారా? ఒకళ్ళు ఇద్దరు తప్ప. మరి నా బీసీలు, నా మైనారిటీలు, నా దళితులు అన్నప్పుడు వీళ్ళెవరు పనికిరారా? అదే మనం ఇందాక అనుకున్న లాజిక్కే, చేపల వాళ్ళు ఎప్పుడు చేపలు పట్టాలనేది ఆ సర్వైవల్లో ఉంచడమే. ఉన్నప్పుడే ఈ పథకాల ద్వారా ఎమోషనల్గా వాళ్ళని అదే పార్టీ కనెక్ట్ చేసి, నేను అనేది ఆ సర్వైవల్లోనే ఉంచితే వీళ్ళు ఎప్పటికీ నాకు ఓట్లు వేసి అలా ఆ స్లేవరీ ఇంటలెక్చువల్ స్లేవరీ అంటాం, మేధోపరమైన బానిసత్వం. జనం అర్థం చేసుకుంటారా? చెయ్యాలా, అదే కదా మన బాధ్యత, మనం చెప్పాలి. అదే నేను అంటుంది. ఒక గౌర సోదరుడు ఫ్యాక్టరీ పెట్టుకోగలరు, మీలో ఒక హైకోర్టు జడ్జి అయినప్పుడు ఎందుకు ఫ్యాక్టరీ పెట్టుకోకూడదు, షుగర్ ఫ్యాక్టరీ? లేకపోతే ఇంకా మంచి డాక్టర్ ఎందుకు కాకూడదు, సాఫ్ట్వేర్? ఒక యాదవ్ సోదరుడు ఎంపీ ఎందుకు కాకూడదు? ఎగ్జాక్ట్లీ కదా. ఇప్పుడు బాలయోగి గారు లోక్సభ స్పీకర్ అయ్యాడు కదా సార్. ప్రతిభాభారతి గారు ఆ ఘనత తెలుగుదేశంకే. అట్లా ఎందుకు చేయకూడదు? మీరేమో ప్యాక్ చేసి డోర్ డెలివరీ ఇస్తున్నారు దళితుల్ని, మీ ఎమ్మెల్సీలు. అసలు ఏంటిది, ఎటుపోతుంది? నోరు ఎవడం తెరిస్తే ఆ కులవాడి పవన్ కళ్యాణ్ అడిగితే కాపులు తెచ్చి తిట్టించడం. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు కూడా విమర్శలు చేయాల్సి వస్తుందిగా. నేను టచ్ వుడ్ చెప్తున్నాను, నేను ఎప్పటికీ కూడా నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం నేను ఓన్లీ సైద్ధాంతిక పోరాటమే చేస్తాను, భావాజాలంగా పోరాటమే చేస్తాను, వాటి మీదే మాట్లాడతాను. ఇప్పుడు కూడా మీరు గమనించే ఉంటారు, నేను ఎవరు వ్యక్తులు విమర్శించట్లా. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ వ్యక్తిగత విమర్శ. జగన్ ఉంటారు సార్, జగన్ పట్టుదల నాకు చాలా స్ఫూర్తి. నేను 19లో అనుకున్నాను, అరే ఎంత పట్టుదలగా సోనియా గాంధీ మీద పోరాడి అతను 151 సీట్లు తెచ్చాడు, బాగా చేస్తాడా అనుకున్నాం కదా సార్. చేసుంటే ఓకే, మా అవసరం ఉండేది కాదు, కరెక్టే. కానీ తర్వాత చూస్తే ఏంటి వికృతం ఏంటి. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, అంటే ఒకటి ప్రిపేర్ అవ్వాలి కదా. మీరు మితిమీరి విమర్శ చేయరు, వ్యక్తిగత విమర్శ చేయరు, కానీ అవతల వాళ్ళు మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శ చేస్తానికి రెడీగా ఉంటారు. అదేంటే
వాళ్ళు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలు ఇది ఆనవాయితీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిరోజు పవన్ కళ్యాణ్ని 4 పెళ్ళిళ్ళను 3 పెళ్ళిళ్ళను ఇంత జుగుప్సాకరంగా దూషిస్తూ ఉంటాడు కదా. సో అట్లాంటప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలి దీనికి. అదేంటంటే అదొక స్ట్రాటజీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని అసెంబ్లీలో అవమానించి మానసికంగా దెబ్బతీయటం, పవన్ కళ్యాణ్ని 10 సార్లు అని మానసికంగా దెబ్బతీయటం ఒక పక్క, వాళ్ళని ప్రజల్లో పదే చెప్తే బ్రాండింగ్ చేయటం. ఇప్పుడు ఎట్లా ఇట్లా చేసి ఇట్లా ఏదో నెగిటివ్ లాగా దాన్ని ఎదుర్కొనాల్సిన అవసరం ఉంది. దానికి మంచి సరైన ధీటైన మనం అడగాలి, బాబు నీకు ఇంతకన్నా సమస్యలు లేవా? అరే నువ్వు పోలవరం గురించి మాట్లాడు, ఎంతవరకు అయింది? రాజధాని గురించి చెప్పు. 3 రాజధానులు ఏంటి ప్రపంచం అంతా నవ్వుకుంటున్నారు. ప్రపంచంలో ఈ 200 చిలుకు దేశాల్లో ఎక్కడ కూడా 3 రాజధానులు లేవు. ఏ రాష్ట్రంలో, ఇండియాలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా లేదు 3 రాజధానులు. ఏంటి ఎక్కడో ఆఫ్రికాలో ఉందని చెప్తావు, వాళ్ళు కూడా సర్దేస్తున్నారు. ఏంటిది ఈ వికృతాలు ఏంటి సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పదే అట్లా వ్యక్తిగత విమర్శలు చేసి వ్యక్తిత్వ హననం చేస్తున్నప్పుడు, అవును, క్యారెక్టర్ అసాసినేషన్. మీలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, రాజకీయాల్లో ఇప్పుడంటే మీరు రాజకీయాల్లో పార్టీ తరపున పోటీ చేద్దాం అనుకుంటున్నారు, కానీ వ్యక్తిగతంగా మీకు ఈ పరిస్థితిని చూసి ఇదేంటి రాజకీయాలు అనిపిస్తుంది ఇప్పుడేమో? ఇదేంటి రాజకీయాలు అనిపించదు, కానీ ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఇది ఎదుర్కొనే మనోధైర్యం, పాపం ఆయన ఎంత సఫర్ అవుతున్నాడో రోజు. ఆయనకి పిల్లలు ఉన్నారు, డిఫరెంట్ కారణాలు, ఆయన వ్యక్తిగత జీవితంలో ఏదో ఒడిదుడుకులు వచ్చాయి, డిఫరెంట్ కారణాలు ఉంటాయి. ఆయనకి ఎదిగిన పిల్లలు ఉన్నారు. ఏంటి ఇంత దుర్మార్గంగా ఉన్నారు అంతా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి షర్మిల మీద మొదలుపెట్టారు కదా. షర్మిల రెడ్డి కాదు, షర్మిల శర్మ అంటారు, ఆమె ఇంటి పేరు వైఎస్ కాదు ముస్నూరి అంటారు. అసలు దుర్మార్గం అండి అసలు. అదే నేను అంటుంది, ఎస్పెషల్లీ సభ వైసీపీ నుంచే ఈ 5 ఏళ్ళలో డెవలప్ అయిన సాంప్రదాయాలు సార్ ఇవి. మీరు గమనించండి. అందుకే నేను అనేది 5 ఏళ్ళలో సభలో అసహ్యంగా ఇదివరకు మన సభలో ఎట్లా డిస్కషన్ జరిగాయి. వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఎంత మంచి డిస్కషన్లు, చట్టాలు మంచి చట్టాలు తెచ్చారు. ఆడవాళ్ళకి సమానమైన హక్కు ఇవ్వాలని చట్టాలు తెచ్చారు. కరణం ఇవి రద్దు చేశారు, మండలాలు తెచ్చారు, ఎన్ని మంచి చట్టాలు తెచ్చారు. డిస్కషన్స్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నారు గవర్నమెంట్. ఇది కదా ప్రెస్ని కాపాడే కొన్ని వచ్చినప్పుడు గవర్నమెంట్లో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేశారు. అట్లాంటి మంచి డెమోక్రటిక్ వ్యవస్థ ఉండాలి. డెమోక్రసీ అంటే అది సార్. చీఫ్ మినిస్టర్ అంటే ఎక్కడ ఊడిపడ్డు, ఈజ్ ద ఫస్ట్ అమాంగ్ ది ఈక్వల్స్. అధికార పక్షంలో లీడరు అంతే కదా. చీఫ్ మినిస్టర్ అంటే వాళ్ళ మంత్రులకి అపాయింట్మెంట్ ఉండదు, ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్లు ఉండవు, వాళ్ళకి ఏమి తెలీదు ఏం జరుగుతుందో. రాష్ట్రంలో మందు చీఫ్ మినిస్టర్ అంటారు, లేకపోతే సొంత బాబాయిని చంపేశారంటారు. అసలు ఆ ఆరోపణలకు ఆస్కారం కూడా రాకూడదు సార్. నువ్వు 5 ఏళ్ళు పవర్లో ఉన్నావు, నీ సొంత బాబాయ్ మీద ప్రేమ ఉండదా? ఉంటే ఆ కేసు ఏమైంది? అంతే సరే, నీ మీద దాడి జరిగిన కేసు ఏమైంది? వాళ్ళు మొత్తుకుంటున్నారు 5 ఏళ్ళు అయింది మా అబ్బాయి ఉండి, చివరికి నీకు కూడా బెయిల్ వచ్చింది. చివరికి కొడుకు మీద బెంగతో వాళ్ళ తల్లి చనిపోయే పరిస్థితికి సరే, ఇప్పుడు అది నిజమో అబద్ధమో తేల్చాల్సిన బాధ్యత నీది. ఆ రోజు నువ్వు నా మీద తెలుగుదేశం వాళ్ళు దాడి చేయించారని అన్నావు కదా. అవును సార్. ఇప్పుడు మీరు అనకాపల్లి ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్ టైం 2019లో 7 నియోజకవర్గాలు అనకాపల్లి ఎంపీ కింద, ఆ లోక్సభ కింద ఉంటే 7 ఓడిపోయింది తెలుగుదేశం. ఏంటి మీ ధైర్యం? 7 గెలుస్తాం, పార్లమెంట్ గెలుస్తాం. అంతేనా? గెలుస్తాం, వర్క్ చేస్తాం. మన నిబద్ధత, మన నిజాయితీ, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం, చెప్తాం, ప్రజలను చైతన్యపరుస్తాం. లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, వాళ్ళతో పాటు మేము కూడా చెప్తాం, ప్రజలను చైతన్యపరుస్తాం. రాష్ట్రానికి ఏది ముఖ్యం, ఏది కావాలి అనేది ప్రజలకు తెలియజేస్తాం. ఖచ్చితంగా తెలియజేసి చైతన్యపరిచి అభివృద్ధి ఎలా చేయాలో, ఇప్పుడు నేను చెప్పా కదా అనకాపల్లి విజన్, అనకాపల్లి అని నా ఎజెండా చెప్తాను. అలా చెప్తాం. 7 గెలిపించుకొని వస్తాం, 7 ఎంపీ కూడా గెలుస్తాం. ఓకే సార్, కొందరు పేర్లు చెప్తా, 1 వర్డ్, ఒక వాక్యంలో చెప్పండి. నరేంద్ర మోదీ భారతదేశానికి లభించిన గొప్ప లీడర్. రాహుల్ గాంధీ వంశపారంపర్యంగా వచ్చిన లీడర్. కేసీఆర్ తెలంగాణకి దొరికిన ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన లీడర్. కేటీఆర్
సేమ్ వంశపారంపర్యంగా వచ్చిన ఒక టెక్నాలజీ లీడర్. ఓకే. చిరంజీవి? గొప్ప మానవతావాది, మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్, ఓకే. సెల్ఫ్ మేడ్ స్టార్. అల్లు అరవింద్? ఈజ్ ఎ ఫాదర్ టు మీ, గుడ్ బిజినెస్ మ్యాన్. ఓకే. పవన్ కళ్యాణ్? ఓ సోషల్ రిఫార్మర్, హ్యూమనిస్ట్, వాట్ నాట్. జగన్మోహన్ రెడ్డి? పట్టుదల, మొండితనం ఉన్న, అవకాశాలు వచ్చినా వినియోగించుకొని చరిత్రలో మిగిలిపోయే నాయకుడేమో అనిపిస్తుంది. లోకేష్? ఓ గొప్ప లీడర్, మంచి వ్యక్తిత్వం, గుడ్ హ్యూమన్ బీయింగ్, ప్రజల పట్ల తనకి కొంత ఇది ఉంది, నిబద్ధత ఉంది, హార్డ్ వర్కర్, గుడ్ లిజనర్, వెరీ గుడ్ లీడర్, ఎమర్జింగ్ లీడర్. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సమాజానికి, లేకపోతే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి? నేనేం చెప్తానంటే, బ్లైండ్గా గుడ్డిగా ఉండొద్దు, ప్రజలు ఆలోచించాలి. సమాజంలో ఏం జరుగుతుంది, ఏది మంచిది, ఏది చెడ్డది. ఈ ఫ్యూడల్ వ్యవస్థలు ఉండకూడదు. మనం పథకాలు ఇస్తున్నాం కదా, పడి ఉంటారని అహంకారపూర్ ధోరణి, ఈ పథకాలు ఇచ్చాం కదా, లేకపోతే మనం ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాం కదా, వీళ్ళు చచ్చినట్టు ఓట్లు వేస్తారు, నేను నా ఇష్టం, ఈ రాష్ట్రం నా వ్యాపార సామ్రాజ్యం అనే విధంగా కాదు. అధికారం అనేది ప్రజలకు సేవ చేయటానికి, ప్రజలకి సర్వీస్, అది ఒక పరిమిత కాలానికి. కాబట్టి మన అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉండాలి, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాలి, సాంప్రదాయాలను కాపాడాలి, వ్యవస్థను బలోపేతం చేసి మనం మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి అందించాలి. మన టర్మ్ ఎన్నాళ్ళు ఉంటుంది సార్, 75 ఏళ్ళు, 70 ఏళ్ళ తర్వాత మనం ఫోటో ఎక్కుతాం గోడకి, మన పిల్లలు మా నాన్న ఇట్ట చేశాడు, మా తాత ఇట్ట చేశాడు, మా నాన్న పొలం సంపాదించాడు, ఇల్లు కట్టాడు అని చెప్పుకుంటారు. అంతే. అలాగే మనం ఈ వ్యవస్థని, సాంప్రదాయాలని, దీన్ని ఈరోజు రామ మందిర్ కట్టారంటే ఏంటి, మన అక్కడ రాముడు దేవుడు అనే దానికన్నా భారతీయ హైందవ సాంప్రదాయాన్ని కాపాడి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ తీసుకొస్తున్నారు. గ్రేట్. నేను అనేది అట్లా, అంటే దేవుడు ఉన్నాడు లేడు, లేకపోతే రాముడు ఉన్నాడు లేడు అనేది మనకు తెలియదు అసలు కదా. అదొక నమ్మకం, అదొక భావన, అదొక జీవన విధానం కదా. అది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి దే ట్రైయింగ్ టు పాస్ ఇట్. భారతీయత ఇండియాలో ఇది ఒకటి ఉంది, అయోధ్యలో రాముడు పుట్టాడని నమ్మకం, దాన్ని మేము అందిస్తున్నాం నెక్స్ట్ జనరేషన్. దానికి కట్టుబడి ఉండి చేసిన పోరాటం దాని ఫలితం. అట్లానే మన ప్రజాస్వామ్య వ్యవస్థని, ఆ ఫ్యాబ్రిక్ని కాపాడుకోవాలి, లేకపోతే నియంతృత్వ పోకడలు పెరిగిపోతాయి. ప్రపంచంలో నియంతలందరూ ఇట్లా ఎమర్జ్ అయ్యి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి వ్యవస్థలను దెబ్బతీసి, పోలీస్ వ్యవస్థ అంటే ఎంపీలను కొట్టడానికి ఉపయోగించే వ్యవస్థలు తప్పు, లేకపోతే తప్పుడు కేసులు పెట్టడం, లేకపోతే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక దళితుడిని తీసుకొచ్చి డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ ఇచ్చే దురహంకారం, ఇటువంటి వాటికి ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలి, పోరాడాలి. పోరాటం అంటే కొట్లాడటం కాదు, ఆ పోరాటం బ్యాలెట్ బాక్స్లో చూపించాలి. అలాగే అభివృద్ధి చేసుకోవచ్చు, కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి, కొత్తగా ఆవిష్కరించాలి. మత్స్యకారులు ఎప్పుడు మత్స్యకారులుగానే ఉండిపోతాం, లేకపోతే గౌర సోదరులు ఎప్పుడు గౌర సోదరులుగా ఉండడం, కాపుల్లో ఎప్పుడు అలాగే ఉండిపోతారు, లేకపోతే యాదవులు అట్లానే ఉండిపోతారు అనుకోకూడదు. మేము కూడా ఐఏఎస్లు అవ్వాలి, మేము కూడా డాక్టర్లు అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అది అట్లా కొత్తగా ఆలోచించాలి. క్రియేటింగ్ న్యూ పాసిబిలిటీ, సమాజం ఇంటిగ్రేట్ అవ్వాలి, ఒక మంచి సమాన హక్కులు ఉండగలిగి అన్ని అవకాశాలు అందిపుచ్చుకుని ఒక కొత్త సమాజం ఆవిష్కరింపబడాలి. అది నేను కోరుకున్నాను. రైట్ సార్, దట్స్ గ్రేట్ సార్. ఇంతకుముందు ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను. ఎంపీ ఎన్నికలంటే ఇవాళ డబ్బుతో ముడిపడినాయి, ఏ ఎన్నికైనా డబ్బుతో ముడిపడినాయి. దాదాపు 100 కోట్లు ఖర్చు అవుద్ది అంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 50 కోట్లు అంటే ఎంపీకి 100 కోట్లు అంట. ప్రిపేర్ ఉన్నారా? అంటే ఫస్ట్ ఏంటంటే ఎన్నికలు, ధనం అనే ఒక కొలమానం పక్కన పెట్టేయాలి. అసలు ఓటు హక్కు 1000 రూపాయలకి మనం అమ్ముకుంటే 5 ఏళ్ళు రోజుకు 10 రూపాయలు సార్. అంటే మన భవిష్యత్తుని ఒక 10 రూపాయల కోసం తాకట్టు పెట్టేస్తున్నాం. అది చాలా పెయిన్ఫుల్. అది కూడా చైతన్యం తేవాలి. నా ఎజెండాలో అది ఒకటి. అంతేనా? ఎజెండాలో ఒకటి. సరే, పోటీలో మేము ఏదో పోటీ పడతాం, మా తిప్పలు ఏదో పడతాం, ఎంతో కొంత ఖర్చు అవుతుంది, అది వేరే విషయం. అది ఇంత అని మనం చెప్పలేం, కానీ దానికి
ఏదో సార్ ఇప్పుడు శాయశక్తుల ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా ఇక తప్పదు, ఒకసారి దిగిన తర్వాత అంతా ఏంటి కాంపిటేటివ్ కానీ కాంపిటేటివ్గా వెళ్ళాలి, పోరాడాలి, అది వేరే విషయం. కానీ బట్ నా ఎజెండాలో అది ఒక భాగం. ప్రలోభాలకు లొంగద్దు, మీరు ఆలోచించండి, ఇదిగో మేమైతే ఇది చేస్తాం. అది ఎప్పుడైతే వాళ్ళు ఓటు నిజాయితీగా వేసినప్పుడు అడిగే హక్కు ఉంటుంది. ఇప్పుడు ఈ కొంతమంది అడగలేరు, ఎందుకు? ప్రలోభాలకు లొంగిపోతాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే మీ ఊరికి ఇంత ఇచ్చాం కదా, ఆ రోజు 10 లక్షలు ఇచ్చాం, నువ్వేంటి నన్ను అడిగేది? ఎమ్మెల్యేల ఆలోచన కూడా ఎట్లుంది, లేకపోతే ఎంపీల ఆలోచన లాస్ట్ 6 నెలలు వచ్చి నాకు కూడా చెప్పారు, ఎందుకు చివరిలో 15 రోజులు వచ్చి ఆ రోజు ఏదో డబ్బులు ఖర్చు పెట్టేసి ఎలక్ట్ అవుతాం, మళ్ళీ మన వ్యాపారం చూసుకో, ఆ ధోరణి పోవాలి. ఇప్పుడు మాకు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు అంటే సైకిల్ మీద తిరిగేవాళ్ళు, పుచ్చలపల్లి సుందరయ్య గారు సైకిల్ మీద తిరిగారు. ఎందుకంటే ఖమ్మం జిల్లా ఇల్లెందులో గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు, సిపిఎం ఎమ్మెల్యే, 3 times ఎమ్మెల్యే, ఇల్లు లేదు. కరెక్ట్ సార్. అంతెందుకు 2004 మొన్న హరిరామ్ జోగి గారు ఇంటర్వ్యూ చేశారు. 2004లో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయనకైన ఖర్చు 12 లక్షలు అంట. అంటే మేబీ 12 లక్షలు బిగ్ మనీ దట్ డే ఇన్ దోస్ డేస్. స్టిల్ చెప్తున్నాను, అంటే ఎన్నికల ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీతో నిబద్ధతతో ప్రజలు ఆలోచించి ఓట్లు ఇస్తే మంచి నాయకులు ఎమర్జ్ అవుతారు, వ్యవస్థను కాపాడుకుంటాం, డెమోక్రటిక్గా ఉంటుంది. మనం అడిగే అకౌంటబిలిటీని తీసుకురావచ్చు. లీడర్ నిలేసి నీకు ఆ రోజు ఓటేసాం, నువ్వు చెప్పావు కానీ ఓటేసాం, ఎందుకు చేయలేదు అనే అధికారం లేకుండా పోతుంది కదా. యు ఆర్ గెటింగ్ డిసెంపవర్డ్. ఎంపవర్మెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు వాళ్ళ దగ్గర ఏమి తీసుకోకుండా నిన్ను నమ్మి ఓటేస్తే, నిన్ను నమ్మి ఓటేసాం. ఇప్పుడు నన్ను రేపొద్దున నమ్మి ఓటేసాం, దిలీప్ గారు మీరు ఏది ఐటీ హబ్ తెస్తా అన్నారు, మీరు మా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తా అన్నారు, వ్యవసాయం మీద ఇచ్చేస్తా అన్నారు, లేదా పరిశ్రమలు ఓపెన్ చేస్తా అన్నారు, ఇక్కడ ఒక హాస్పిటల్ తెస్తా అన్నారు, అడిగే హక్కు ఉంటుంది. రైట్ సార్, అది కావాలి. ఆ రకమైన చైతన్యం ప్రజల్లో తేవాలి. నా ఎజెండాలో అది కూడా ఒక భాగం. ఎన్నికల్లో మనీ పాలిటిక్స్ మీద పోరాటం కూడా నా ఎజెండాలో ఒక భాగం. ఓవర్ ఎ పీరియడ్ అది ఓవర్ నైట్ తీసుకురాగలేం కానీ, అంతే ఓవర్ నైట్ మనం చేయలేం కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో చెప్పగా ప్రజలు అర్థం చేసుకో. ఒకటి సార్, అభివృద్ధి అనేది ఏంటో రుచి చూపిస్తే డెఫినెట్గా జనం మారుతారు, ఖచ్చితంగా మారుతారు. ఎంతసేపటికి సంక్షేమం ఆ రోజు వాడి పూట గడవటం ఎలా అనే దానికి మాత్రమే మనం ఫీడింగ్ ఇస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయబట్టే కదా ఆ రోజు అంత పెద్ద గ్రాటిట్యూడ్ సభ జరిగింది, ప్రజలు స్వచ్ఛందంగా. డెఫినెట్గా సార్, నిజం చెప్పాలి, ఈరోజు నేను తెలుగుదేశం వైపు ఉన్నానంటే ఆ గ్రాటిట్యూడ్తో ఆయన చేసిన అభివృద్ధి వల్లనే. అదే సార్ చెప్తున్నాను. ఎస్ సార్, ఎస్ సార్. నిజం చెప్పాలంటే 1999 నుంచి 2004 వరకు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అద్భుతం. ఇప్పుడు కానీ అర్థం చేసుకోలేదు ఆ రోజు. నేను కూడా చేసుకోలేదు. డేర్ టు డ్రీమ్ కేర్ టు అచీవ్ అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఈయన ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు అనిపించేది. రోడ్లు వైడెన్ చేసి డ్రైనేజీలు వేస్తుంటే, లేకపోతే ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే బిజినెస్ స్కూల్కి 200 ఎకరాలు, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ అంటే ఓరక షో అనుకునేవాడు. దాని ఫలితాలు జనరేషన్స్ టుగెదర్. ఎప్పుడో నాగార్జున సాగర్ కడితే ఇప్పటికి ఉపయోగపడుతుంది కదా సార్. శ్రీశైలం డ్యామ్ కడితే ఇప్పటికీ రైతులకు ఉపయోగపడుతుంది. అంటే చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తే వ్యవసాయ అభివృద్ధికి దోహదపడాలి. ఎస్ సార్, ప్రొడక్టివ్ సార్. మన డబ్బులు ఒక రూపాయి మనం ఖర్చు పెడుతుంటే ప్రొడక్టివ్, ఒక 100 ఏళ్ళకి సరిపడే ఒక ప్రొడక్టివ్ రంగంలో పెడుతున్నాం. ఈ రోజు తినేసి పక్కన పడేసి అవకాశాలు సృష్టించి, ఈ సంక్షేమం అంతా ఈ రోజే. ఇది సంక్షేమం ఉండాలి. సర్వైవల్, కొంతమందికి సర్వైవల్ కూడా ఉండాలి. వాళ్ళకి సంక్షేమం ఇస్తానే వాళ్ళని అభివృద్ధి తీసుకెళ్ళాలి. ఒక దశకు వచ్చేటప్పుడు ఆ సంక్షేమం వాళ్ళకి అవసరం. వీళ్ళు ఏముందరే ఈ పథకాలు ఇచ్చి వీళ్ళు ఇక్కడే తొక్కిపెట్టి ఉంచుదాం అనే ధోరణి మటుకు దురహంకారం అయింది, డేంజరస్. రైట్ సార్. ఇప్పుడు కియా వచ్చింది, అద్భుతం. అట్లా ఇందాక నేను చెప్పాను కదా, భోగాపురం ఎయిర్పోర్ట్, పట్టిసీమ, అద్భుతాలు ఇవి. ఫార్మాసిటీ. దిలీప్ గారు, మీరు దాదాపుగా సగాటికి సగం నియోజకవర్గం తిరిగేశారు. 300-350 గ్రామాలు తిరిగారు కదా. ఇందులో మీకు మీ అనుభవాలు ఏంటి? ఈ 300 గ్రామాలు తిరుగుతున్న క్రమంలో మీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ సార్, మీ అనుభూతులు ఏంటి? అంటే భలే కొంతమంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను కలిశాను కిరణ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడంటే మాడుగుల్లో రాముడమ్మ గారని ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన ఎంపీపీ అనుకుంటా, వాళ్ళ హస్బెండ్. ఆవిడ ఆ ఊరు గ్రామంలో ఒక 4000 మంది సభ్యులతో, ఒక 4 కోట్ల టర్న్ ఓవర్తో ఒక బ్యాంక్ నడుపుతుంది సక్సెస్ఫుల్గా. చాలా సక్సెస్ఫుల్గా బ్యాంక్ నడపటమే కాదు, ఒక బట్టల మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టింది. మరి మీరు లాభం వస్తుందమ్మా అని అడిగాను. లాభం ప్రస్తుతం రావట్లేదండి, కానీ ఉపాధి దొరుకుద్ది కదా, 4 బతుకుతారు కదా అని చెప్పింది. అబ్బా నాకు అసలు నాకు ఆమెలో ఆ పెప్సీ CEO ఇందిరా నువ్వు ఈ కనపడి చెప్పే కూడా నాకు షేర్ చేసుకునే అలవాటు ఉంది. అట్లానే సేమ్ వే
మన పెందుర్తిలో సబ్బవరంలో జాగృతి అనే ఒక సంస్థ ఉంది. సుజాత గారని వాళ్ళ డాక్టర్ మౌక్తిక అని వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయారు, ఆయన పెట్టాయంట ఆ సంస్థ. 22,000 మంది సభ్యులతో 30 కోట్ల టర్న్ ఓవర్తో అద్భుతంగా నడుపుతున్నారు వాళ్ళు. వాళ్ళ అమ్మాయి బీటెక్ కంప్యూటర్ చదివినా మానిపించి అయిపోయినాక తీసుకొని వచ్చి అందులో సీఈఓగా పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నారు. వాళ్ళ ఆయన చనిపోతే ఆ విగ్రహం పెట్టి స్ఫూర్తిగా ఇంకా రైతులకి సపోర్టింగ్గా అగ్రో ప్రొడక్ట్స్ తెచ్చి వైజాగ్లో అమ్మటం, అదొక గొప్ప స్ఫూర్తిదాయకం. అట్లానే కాసిం గారని ఆయన మాడుగుల కాన్స్టిట్యున్సీలోనే, అది కూడా ఆయన ఆ చుట్టుపక్కల ప్రాంతాల పిల్లల కోసం అక్కడ ఎడ్యుకేషన్ ముస్లిం మైనారిటీ ఆయన పెట్టి అది చాలా చక్కగా స్కూలు ఇంటర్మీడియట్ ఎదురే ఆయన ఇల్లు పెట్టుకొని ఫుల్గా డెడికేటెడ్ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకి చదువు చెప్పడం కోసం, అదొక స్ఫూర్తిదాయకం. అట్లా ఇంకా చాలా ఇట్లా నేను చాలా మంది వాళ్ళ నుంచి కూడా మన స్ఫూర్తి అంటే మనకు తెలియదు ఇలాంటి వాళ్ళంత ఫోకస్ కూడా కాలేదు వాళ్ళు. అన్సంగ్ హీరోస్ ఎగ్జాక్ట్లీ. ఇంకొక అతను రాము గారని మా రిలేటివే, ఆయన నాకు అసలు అంతకుముందు తెలీదు. ఆయన గ్రామీణ జిఎస్ఎస్ అనేవాళ్ళం, గ్రామీణ స్వరాజ్ అని ఒక సంస్థ పెట్టి ఒక ఎన్జిఓ నడుపుతున్నారు. 2,000 మంది ఫార్మర్స్కి న్యాచురల్ ఫార్మింగ్ ఇంకా చాలా యాక్టివిటీ. అట్లనే ఆర్క్ ప్రసాద్ గారు అని ఉన్నారు, ఇందా చెప్పాను. ముత్యాల నాయుడు గారు ఆయన నన్న యూనివర్సిటీ వీసీ రిటైర్ అయిపోయారు. ఆయన ఆ ప్రాంతంలో ఈ మన సనాతన ధర్మం మీద బుక్స్ చేయటం, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయటం, పిల్లలకి బుక్స్ ఇవ్వడం, వాళ్ళని మంచి మార్గంలో అట్లా అసలు అట్లా ఎంతమందిని కలుస్తున్నామంటే అరే ఇంతమంది సమాజంలో ఇంత ఇదిగా వర్క్ చేస్తున్నారా. నేను ఇందాక చెప్పాను గణేష్ అని ఒక అతను అదే డిఫెన్స్ కోసం వాళ్ళ ఊర్లో సైన్యంలో చేర్చడం కోసం ట్రైనింగ్ ఇచ్చి ఆ అబ్బాయి. ఇంకొకళ్ళు ట్రైబల్ ఏరియాలో ఉంటారు, అంటే నాన్ ఏజెన్సీ ఏరియాలో, అంటే రంపచోడవరం అవన్నీ ఏజెన్సీ ఏరియాస్ గవర్నమెంట్ రికగ్నైజ్. ట్రైబల్స్ దాని బయట కూడా ఉంటారు, వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు. ఒక ఆయన దేవుడు గారని ఒక ఆయన ఉన్నారు, ఆర్క్ ప్రసాద్ గారని ఒక ఎన్జిఓ ఉంది, మాలిని గారని ఒక ఆవిడ ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే పట్నాయక్ గారని ఒక ఆయన ఉన్నారు. అసలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కంప్లీట్గా కుర్చీలోనే ఉంటారు. ఆయన లేవని కూడా జైపాల్ రెడ్డి గారు అని లేస్తారు, ఈయన అసలు ఆయన దాన్ని ఆయన దివ్యాంగుడు అది అధిగమించి ఇంకో 3,000 మంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోసం ఆయన వాళ్ళకి అండగా ఉంటాడు. ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాడు ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోసం అచ్యుతాపురంలో. ఆయన రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. ఇట్లా బోల్డ్ మంది ఉన్నారనమాట అన్సంగ్ హీరోస్ అక్కడ. నాకు ఎన్జిఓస్ చాలా యాక్టివ్గా ఉంటాయి, వాళ్ళని చూసి నాకు చాలా స్ఫూర్తిదాయకం. ఇవన్నీ మంచి మధుర అనుభూతులు. అట్లా చాలా మంది. దట్స్ గ్రేట్ సార్. ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్క విషయం మనం నేర్చుకోవచ్చు. వాళ్ళందరూ కూడా వెలుగులోకి వస్తే మరింత మందికి వాళ్ళు ఉపయోగపడతారు. ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఒక 100 మందిని నేను చూశాను రకరకాల ఫీల్డ్స్లో. మీరు ఎంపీ అయితే ఇలాంటి వాళ్ళందరినీ కూడా వెలుగులో వాళ్ళకి అండగా నిలబడాలి. వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళని ఇంకా ఎనేబుల్ చేస్తే అటువంటి వాళ్ళు సమాజానికి ఆదర్శం, స్ఫూర్తి. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే ఇందులో ఇంటర్వ్యూలో సంచలనమైన విషయాలు ఉండకపోవచ్చు, కానీ చాలా చాలా మంచి విషయాలు. డెఫినెట్గా బైరా దిలీప్ గారు, నేను చాలామందితో ఇంటర్వ్యూ చేస్తుంటే ఇంత నిశితంగా అవగాహనతోటి ఏదో నాకు సీటు కావాలంటే నా దగ్గర సామాజిక వర్గ బలం ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను గెలుస్తా, నాకు అంగబలం ఉంది అని చెప్పేవాళ్ళే తప్ప ఇందుకోసం నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అంత అరుదైన వాళ్ళలో బైరా దిలీప్ చక్రవర్తి గారు ఒకరు. సార్, ఆల్ ది బెస్ట్. మీకు టికెట్ రావాలి, అలాగే మీరు గెలవాలి, ఎంపీ అయ్యి మీరు అనుకున్న విజన్ అనకాపలేని మీరు నిజం చేసి రాబోయే 5 ఏళ్లలో చూపించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి కిరణ్ గారు. నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ కిరణ్ టీవీ. థ్యాంక్ యూ సార్. నమస్తే.